రండి కదలి రండి. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, విశ్వ బ్రాహ్మణుల నాయకత్వం వర్ధిల్లాలి. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, విశ్వ బ్రాహ్మణుల నాయకత్వం వర్ధిల్లాలి. విశ్వకర్మయ సృష్టికి మూలం దేవుడోయమ్మ, ఆత్మలో జీవుడోయమ్మ. విశ్వకర్మ జాతికి మేమే వారసులమమ్మో, వంశోద్ధారకులమమ్మ. పోతులూరి వీరా బ్రహ్మం జయ గోవిందమ్మ. గాయత్రీదేవి ఇలా వెల్పులారా శరణం, నీకివే శరణం. విశ్వకర్మయ సృష్టికి మూలం దేవుడోయమ్మ, ఆత్మలో జీవుడోయమ్మ. విశ్వకర్మ జాతికి మేమే వారసులమమ్మో, వంశోద్ధారకులమమ్మ. కన్న ముందు నీవే అవతరిస్తివంట, పంచశిరసులంట పారమాత్మరూపమంట. పంచభూతములకు నీవే సృష్టికర్తవంట. సుతులు 5గురిని నీవు సృష్టించితివంట. కరుణ చూపవా శిరసు వంచినాము, శరణం మీకిదే శరణం. విశ్వకర్మయ సృష్టికి మూలం దేవుడోయమ్మ, ఆత్మలో జీవుడోయమ్మ. విశ్వకర్మ జాతికి మేమే వారసులమమ్మో, వంశోద్ధారకులమమ్మ. కమ్మరి పని కొరకై మాను బ్రహ్మవైతివంట. వడ్రంగుల పనికై మాయా బ్రహ్మవైతివంట. కంచర పని కొరకై ఫస్ట బ్రహ్మవైతివంట. శిల్పి కళ్ళ కొరకై శిల్పి బ్రహ్మవైతివంట. స్వర్ణ వృత్తికై విశ్వజ్ఞ బ్రహ్మవంట. శరణం నీకిదే శరణం. విశ్వకర్మయ సృష్టికి మూలం దేవుడోయమ్మ, ఆత్మలో జీవుడోయమ్మ. విశ్వకర్మ జాతికి మేమే వారసులమమ్మో, వంశోద్ధారకులమమ్మ. ప్రజల కోరకై పంచవృత్తులిస్తిరంట. పల్లెల ప్రగతికి పాని ముట్లనిస్తిరంట. ప్లాస్టిక్ యుగమొచ్చి పనులు పాతరేసెనంట. పేదల దరిజేరి ఎవరు ఆదుకుంటరింకా. అనాముకులను ఆదరించువేలా శరణం నీకిదే శరణం. విశ్వకర్మయ సృష్టికి మూలం దేవుడోయమ్మ, ఆత్మలో జీవుడోయమ్మ. విశ్వకర్మ జాతికి మేమే వారసులమమ్మో, వంశోద్ధారకులమమ్మ.
ఆచారములతో ఆయుధ పూజలు చేసెదము. భక్తితోను ఎప్పుడు బ్రహ్మం భజన చేసెదాము. విశ్వకర్మని జయంతి గొప్ప పండుగ చేసెదము. దేవా మమ్ము దరికి చేర్చుకోవా దైవం, మా కుల దైవం. విశ్వకర్మయ సృష్టికి మూలం దేవుడోయమ్మా, ఆత్మలో జీవుడోయమ్మా. విశ్వకర్మ జాతికి మేమే వారసులమమ్మో, వంశోద్ధారకులమమ్మా. కోతులూరి వీరా బ్రహ్మం జయ గోవిందమ్మా. గాయత్రి దేవి ఇలా వేల్పులారా శరణం, మీకివే శరణం. విశ్వకర్మయ సృష్టికి మూలం దేవుడోయమ్మా, ఆత్మలో జీవుడోయమ్మా. విశ్వకర్మ జాతికి మేమే వారసులమమ్మో, వంశోద్ధారకులమమ్మా. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. విశ్వ బ్రాహ్మణుల నాయకత్వం వర్ధిల్లాలి. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. విశ్వ బ్రాహ్మణుల నాయకత్వం వర్ధిల్లాలి. భగవంతా వజ్జుల్లా బాధమెత్తనో ఇక మా బతుకులెట్లనో. ఒత్తు చూస్తే ఏనుగంత పెద్దగున్నది, ఎంతో ఎత్తుగున్నది. పొద్దంతా జక్కి జక్కి ఎక్క గుంజెను, బాబోడొక్క గుంజెను. ఉండలోన ముట్టు జక్కి ఎదల నొప్పి పుట్టెను. ఉండలేను ఆకలికి వచ్చినా, నే ఊరు దాటి చాలా దూరం వచ్చినా. ఉండలేను ఆకలికి వచ్చినా, నే ఊరు దాటి చాలా దూరం వచ్చినా. భగవంతా వడ్డుల్లా బాధలెట్లను, ఇక మా బతుకులెట్లను. వద్దు చూస్తే ఏనుగంత పెద్దగున్నది, ఎంతో ఎత్తుకున్నది. ఇల్లు తిరిగి వేలు పనులు చేసి వస్తిని, పండుగ సంసారం పిల్ల తీసుకొస్తిని. పేదరికం దరిద్రంతో పేగులన్నీ మాడను, ఆదుకునే నాదుడేడి అష్ట కష్టాలలో. గుండె నొప్పి చేసినా, గుంటుక తొలిగొట్టినా. కొత్త కూటికెళ్ళరా దేవుడా, మా పోరగాళ్ళ కోస చూడు దేవుడా. కొత్త కూటికెళ్ళరా దేవుడా, మా పోరగాళ్ళ కోస చూడు దేవుడా. భగవంతా వడ్డుల్లా బాధలెట్లను, ఇక మా బతుకులెట్లను. ఒత్తు చూస్తే ఏనుగంత పెద్దగున్నది, ఎంత ఎత్తుకున్నది. నల్లవల్లి దొరలకు నాగల్లను పెట్టొస్తిని, లొల్లి పెట్టి మాటలంటే చల్లడింది దస్తిని. బాంచెను బతుకురాయ బతుకు తెరువు దొరకదాయ, రాజుపేట కాడ ఉన్న రాగడమ్ముకొస్తిని. భూమి కొల్ల తెమ్ము తెగిగి గుండెల మీదున్నది. అప్పులొల్ల బాధలెంట్ల ఎంకటి, మనకెప్పటికీ అముని శరణ కుంపటి. అప్పులొల్ల బాధలెట్ల ఎంకటి, మనకెప్పటికీ అముని శరణ కుంపటి. భగవంతా వడ్లుల్ల బాధలెట్లను, ఇక మా బతుకులెట్లను. పొద్దు చూస్తే ఏనుగంత పెద్దగున్నది, ఎంతో ఎత్తుగున్నది.
ఆసాముల పని చేస్తే 6 నెలల ముద్దల ఆగమైపోయి మేము అల్లాడుకుంటిమి. ఎలుగు సలుగు చెయ్యకుంటే నామం పెడతారు, పెట్టుబడి అడుగబోతే పెడబొబ్బలు పెట్టి. కయ్యాలి గంగమ్మ గలుమ కట్ట ఉంటది, కయ్యాల మాటలతో ఎంకటి అది కసురుకుంటా ఉంటది రాయంకటి. కయ్యాల మాటలతో ఎంకటి అది కసురుకుంటా ఉంటది రాయంకటి. భగవంతా వడ్డోళ్ళ బాధలెట్లనో ఇక మా బతుకులెట్లనో. ఒడ్డు చూస్తే ఏనుగంత పెద్దగున్నది, ఎంతో ఎత్తుకున్నది. కష్టజీవులకు రాత కర్మలెట్లనో ఇక మా కష్టమెట్లనో. ఎల్లని సంసారంలో ఎన్నో చిక్కులున్నని, తొల్లు కొట్టి నడుము గుంజను బాబో నడువని పదు. అల్లాడి తల్లడిల్లి ఆగం పాలయ్యిరి, అల్లాడి తల్లడిల్లి పోయిరి, 4 పిల్లలాగం పాలయ్యిరి. అల్లాడి తల్లడిల్లి పోయిరి, 4 పిల్లలాగం పాలయ్యిరి. భగవంతా వడ్డోళ్ళ బాధలెట్లనో కటకట బతుకులెట్లనో. భగవంతా వడ్డోళ్ళ బాధలెట్లనో కటకట బతుకులెట్లనో. విశ్వకర్మయ సృష్టికి మూలం దేవుడోయమ్మ, ఆత్మలో జీవుడోయమ్మ. విశ్వకర్మ జాతికి మేమే వారసులమమ్మో, వంశోద్ధారకు. విశ్వకర్మయ సృష్టికి మూలం దేవుడోయమ్మ, ఆత్మలో జీవుడోయమ్మ. విశ్వకర్మ జాతికి మేమే వారసులమమ్మో, వంశోద్ధారకు. నిశ్శబ్దముతో యోగ నిద్ర మోక్షమన్నది. శబ్దానికి అక్షరాలు చేకూర్చింది. నిశ్శబ్దముతో యోగ నిద్ర మోక్షమన్నది. సాగు చేయగా సాలుగొన్నదా కోయదా నాగలి మోగలి అత్తి గొడవలి. సృష్టించి సృష్టికి అందించినది మాను బ్రహ్మవైతివంట, వడ్డంగుల పనికై మాయా బ్రహ్మవైతివంట. కంచర పని కొరకై కష్ట బ్రహ్మవైతివంట. శిల్పి కళ్ళ కొరకై శిల్పి బ్రహ్మవైతివంట. నిశ్వజ్ఞ బ్రహ్మవంట. శరణం నీకిదే శరణం. విశ్వకర్మయ సృష్టికి మూలం దేవుడోయమ్మ, ఆత్మలో జీవుడోయమ్మ. విశ్వకర్మ జాతికి మేమే వారసులమమ్మ, జై విశ్వకర్మ, విశ్వకర్మల ఐక్యత, విశ్వకర్మల ఐక్యత. వర్ధిల్లాలే వర్ధిల్లాలే. అనుదీనము నా గాయిత్రం మంగళసుతము, ఆచారములతో ఆయుధ పూజలు చేసెదము. భక్తితోను ఎప్పుడు బ్రహ్మం భజన చేసేదాము. దరికి చేసుకోవా. విశ్వకర్మయ సృష్టికి మూలం దేవుడోయమ్మ, ఆత్మలో జీవుడోయమ్మ. విశ్వకర్మ జాతికి మేమే. విశ్వకర్మయ సృష్టికి మూలం దేవుడోయమ్మ, ఆత్మలో జీవుడోయమ్మ. విశ్వకర్మ జాతికి మేమే వారసులమమ్మో, వంశోద్ధారకు.
జగతి సృష్టి చేసే మేధావుల వీళ్ళురా పురాలు చెక్కిన చరిత్రంతా వీళ్ళురా ఆ దైవాలకే రూపించిన మహనీయులు వీళ్ళురా మాతృకపు చరిత్రకే పునాదులు వీళ్ళురా విశ్వకర్మలేనిదే ఈ విశ్వమేదిరా లోహితము ఆనవాలు విశ్వకర్మరా గొర్రు చేసి కాడి చేసి మేడి చేస్తే లోకాన రైతులంతా సాగు చేసేరా మరికి సారే చేసి కూడళ్ళకి కత్తి చేసి యాదవులకి గొడ్డలిచ్చే విశ్వకర్మరా శిల్పి విశ్వజ్ఞ బ్రహ్మలురా మనమురా తన పాఠం నిర్వరా తగబడ్డ సోదరా తండ్రి కట్టి నిలవరా సాగరా 5 వేలు కలిస్తేనే పంచారా విశ్వకర్మ లేకమైతే ప్రపంచమురా వృత్తికేమి మిగిలిరా ఓట్లు మనకు ఎన్నో ఉన్న సీట్లు లేవురా ఇతర రాష్ట్రాల వాళ్ళు సేట్లు వైరిరా ఇక్కడ ఉన్నోళ్ళ బతుకు బానిసాయరా విశ్వబ్రహ్మణ హక్కులకై కదలి రండిరా ఊరూరా పోరు జయ్య సాగి రండిరా చార్యులనే పేరునే చాటుదామురా 5 రంగుల జెండా ఎగురవేయరా రాబందుల తరిమివేయ కదలి రండిరా రాజాధికారమునే పొందుదామురా రాజాధికారమునే పొందుదామురా విశ్వ బ్రహ్మళ్ళ గండాల పుట్టోనివా
విశ్వ బ్రహ్మణ గండాన పుట్టోనివా బియ్యానివా కొరివి దయ్యానివా విశ్వ బ్రహ్మణ గండాన పుట్టోనివా మాకు పరపతి లేకుండా చేసిరా ఆభరణ మూలమ్మ వర్తిని రామ ఔషధల్ల పట్ట వర్తినిరా బియ్యానివా కొరివి దయ్యానివా విశ్వ బ్రహ్మణ గండాన పుట్టోనివా బియ్యానివా కొరివి దయ్యానివా విశ్వ బ్రహ్మణ గండాన పుట్టోనివా పాలన లేదాయ రామమ్ములు ఆదుకునే వారెవ్వరురా బియ్యానివా కొరివి దయ్యానివా విశ్వ బ్రహ్మణకే నువ్వు పుట్టోనివా అరే బియ్యానివా కొరివి దయ్యానివా విశ్వ బ్రహ్మణ గండాన పుట్టోనివా రే శిల్పి బ్రహ్మానంద ఎన్వయ్యని మన పల్లెల్లో కనరారు ఏమయ్యని బియ్యానివా కొరివి దయ్యానివా విశ్వ బ్రహ్మణ గండాన పుట్టోనివా రే బియ్యానివా కొరివి దయ్యానివా విశ్వ బ్రహ్మణ గండాన పుట్టోనివా రాజుకుంటారా అని చూస్తున్నాము కష్టాలు భూమిలో మునిగున్నాము మమ్ము కాపాడమని దండమంటున్నాము బియ్యానివా కొరివి దయ్యానివా విశ్వ బ్రహ్మణ గండాన పుట్టోనివా బియ్యానివా కొరివి దయ్యానివా విశ్వ బ్రహ్మణ గండాన పుట్టోనివా విద్యాభివృద్ధి చెయ్యాలయా విశ్వ బ్రహ్మణ నాదుకోవాలయా రాజ్యాధికారం రావాలయా పావలొడ్డికి రుణమూలలు ఇవ్వాలయా హక్కుల సాధన చెయ్యాలయా 5 రంగుల జెండాలు పట్టాలయా హక్కుల సాధన చెయ్యాలయా 5 రంగుల జెండాలు పట్టాలయా రండి కదలి రండి రండి కదలి రండి జై విశ్వకర్మ జై విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణుల నాయకత్వం వర్ధిల్లాలి జై విశ్వకర్మ జై విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణుల నాయకత్వం వర్ధిల్లాలి విశ్వబ్రహ్మణ జ్యోతి జ్వాలలు ఆరిపోయిన ఓరన్నా
కిషోరాలు నడుము బిగించి భావితరాలకు బాటలు వేసేటి విశ్వబ్రాహ్మణ 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 జ్యోతి జ్వాలలు ఆరిపోయిన ఓరన్న విశ్వబ్రాహ్మణ జ్యోతి జ్వాలలు తెలంగాణ కోసం పోరాడినట్టి శ్రీమల్లె మొక్క శ్రీకాంతాచారి అమ్మ నాన్న నిలిచి ఆత్మీయుల వాసి అగ్ని కెరటాల్లో ఆహుతి అయ్యే అందరికన్నా ముందుంటానంటూ బలిదానమయ్యిండు బంగారు బాబు విశ్వబ్రాహ్మణ 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 జ్యోతి జ్వాలలు ఆరిపోయిన ఓరన్న విశ్వబ్రాహ్మణ జ్యోతి జ్వాలలు ఆ రోజు వీరన్న మార్గదర్శకుడై సాయుధ పోరాట శక్తిగా ఎదిగిండు హక్కులు సాధించాడు చేసిండు గంభీర హృదయుడై ఘనతనే చాటిండు కులాభిమానంతో కలగలిసి తిరిగిండు కరుణ గల్లవాడు కనుమొసిపోయేనా విశ్వబ్రాహ్మణ 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 జ్యోతి జ్వాలలు ఆరిపోయిన ఓరన్న విశ్వబ్రాహ్మణ జ్యోతి జ్వాలలు విశ్వబ్రాహ్మణులంతా ఐక్యంబుగమ్మని సారి దయగలిగిన జయశంకరు సారు నీలరాని నా మరుమల్లె పువ్వు మటుమాయమైపాయ మన దిక్కు ఎవ్వరు దరిజచ్చలేరంటూ ధైర్యం కోల్పోయి అండదండలేక గుండె లభిసిపాయే విశ్వబ్రాహ్మణ 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 జ్యోతి జ్వాలలు ఆరిపోయిన ఓరన్న విశ్వబ్రాహ్మణ జ్యోతి జ్వాలలు గాన కోకిల మధుర స్వరాలు మూగబోయిన ఓరన్న గాన కోకిల మధుర స్వరాలు మూగబోయిన ఓరన్న గాన కోకిల మధుర స్వరాలు ಜಡತೆಯ ಹಲವ ಮಾಡುವ ಹಲವ ಮಾಡುವ ಓಂ ಸಾನಗಾಯ ಓಂ ನಿರಂಜನಾಯ ನಮ್ಮ ಕುಲ ಕಸುಬೆ ಕಲೆ ಕಲೆಗೋ ಜಗವೆಲ್ಲ ಬೆಲೆ ನಮ್ಮ ಕುಲ ಕಸುಬೆ ಕಲೆ ಕಲೆಗೋ ಜಗವೆಲ್ಲ ಬೆಲೆ ಕಲೆಗಾರರು ನಾವು ನೀವು ಹಿಂದೆ ಉಳಿದುದೇಕೆ ಬನ್ನಿ ಮುಂದಕ್ಕೆ
ಸಂಘಟನೆ ಇದೆ, ಚಿನ್ನ ಕೈಯಲ್ಲಿ ಕಷ್ಟ ಪಡುವುದೇಕೆ ತುಡಿಗಳ ಕಟ್ಟಿದ ಶಿಲ್ಪಿಗಳೇ ನಿಮ್ಮ ಬದುಕನ್ನು ನಿರ್ಮಿಸಿರಿ, ಕುಶಲಿಗಳೆಲ್ಲರೂ ಕೂಡಿ ಕುಲದ ಭವಿಷ್ಯ ಚಿತ್ರಿಸಿರಿ. ಹೇ ವಿಶ್ವಕರ್ಮ ವಿಶ್ವಕರ್ಮ ఎద్దు బారా అది వడ్లకొండ ఉపేంద్రాచారి గారిని విశ్వకర్మ సంఘం విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్ని వేదిక మీదకే ఆహ్వానిస్తున్నారు. గౌరవ అధ్యక్షులు శ్రీ మామిడి లక్ష్మీనారాయణచారి గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాను. శ్రీ ఎర్రంతి రవీంద్రాచారి గారు గౌరవ అధ్యక్షులు, శ్రీ దాసోటి విశ్వకర్మాచారి గారు సర్వసర్గారు సంబంధించి ನಾವು ಈ ಮಣ್ಣ ಜನ ಜನಕ್ಕೆ ಬೇಕಾದ ಜನ, ಈ ದೇಶ ಗಳಿಸಿ ತಂದ ಹಿರಿಮೆ ಗರಿಮೆ ಎಲ್ಲ ನಮ್ಮಿಂದಲ್ಲವೇ. ಅತ್ತ ಬೇರೂರು ಗುಡಿ ಇತ್ತ ಬಾದಾಮಿ ಕವಿ, ಇತಿಹಾಸ ಬರೆದುಕೊಟ್ಟ ಕಲ್ಲ ಶಾಸ್ತ್ರವೆಲ್ಲ ನಮದೇ ಅಲ್ಲವೇ. ಚಾಣಗಳೆಲ್ಲ ಒಂದೆಡೆ ಸೇರಿ ಜಾಣರ ಮನೆ ಕಟ್ಟಿ, ಯೋಗ್ಯತೆಯಿಂದ ಮೇಲಕ್ಕೆ ಬಂದ ಕುಲದ ಬೆಂತಟ್ಟಿ. ಹೇ ವಿಶ್ವಕರ್ಮ ವಿಶ್ವಕರ್ಮ ಎದ್ದು ಬಾರ ಗೆದ್ದು ಬಾರ. ಕುಲದ ಕಣ್ಣಾಗಿ ನಮ್ಮ ಮೌನೇಶ್ವರನೇ ಇರುವಾಗ, ಕುಲದ ಜೀವದುಸಿರಾಗಿ ಸಿದ್ದಪ್ಪಾಜಿಯು ಇರುವಾಗ, ನಮ್ಮಲ್ಲಿ ಎಂದು ಇಲ್ಲ ಒಡಕು ಇಲ್ಲ ಎಂದು ತೋರಿಸಿ, ಕುಲದ ಹೃದಯವೇ ಆಗಿ ಯೋಗಿ ವೀರ ಬ್ರಹ್ಮೇಂದ್ರ, ಕುಲದ ಆತ್ಮವೇ ಆಗಿ ಜಗದ ಆ ವಿಶ್ವಕರ್ಮ ನಮಗೆ ಬೆಳಕಾಗಿ ಇರಲು ನಾವು ಯಾರು ಎಂದು ಜಗಕ್ಕೆ ಹೇಳಿರಿ. ಅಮೃತಗಳಿಗೆ ಕೂಡಿದೆ ಈಗ ಬೆರೆಯಿರಿ ನಿಮ್ಮೊಳಗೆ, ಈ ಅದೃಷ್ಟ ಬಿಟ್ಟರೆ ನಷ್ಟ ಮೆರೆಯಿರಿ ನಾಡೊಳಗೆ. ವಿಶ್ವಕರ್ಮ ವಿಶ್ವಕರ್ಮ ಎದ್ದು ಬಾರ ಗೆದ್ದು ಬಾರ. ಕುಲದ ಕುಲುಮೆಯ ಇದೆಯ ಒತ್ತು ನಮ್ಮ ಜಡತೆಯ ಹದವ ಮಾಡುವ ಹದವ ಮಾಡುವ. ವಿಶ್ವಕರ್ಮ ವಿಶ್ವಕರ್ಮ ಎದ್ದು ಬಾರ ಗೆದ್ದು ಬಾರ. విశ్వకర్మలందరూ కూడా ఐక్యంగా ఈరోజు మరి భగవానికి పూజ చేసుకొని మరి భువనగిరి పట్టణంలో అత్యంతగా అందరూ కూడా మరి ర్యాలీ చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో కూడా ఇలాగే ఐక్యత ఉండి మనం రాబోయేలో మనకు రావాల్సినటువంటి ప్రభుత్వ పరంగా కానీ, మరి మాకు ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ ఏర్పాటు చేసారు, మన తెలంగాణలో కార్పొరేషన్ ఏర్పాటు చేసేంత వరకు మనకు అందరం కలిసికట్టి పోరాడాలని మీ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మనం ఇంకా మన జనము ఇంకా పూర్తిగా లేరు, కమస్తమైన మనము 200 పైన అనుకున్నాము కాబట్టి 100 పైన ఉన్నాం. కాబట్టి దయచేసి మనల్ని కూడా ఎవరికోరు భేదాభిప్రాయం లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా మరి అందరూ కూడా కలిసిగా మెదిలి రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఒక విశ్వబ్రాహ్మణుల భువనగిరిలో ఐక్యంగా పోరాడుతున్నారు తెలంగాణలో అన్న పేరు మనకు రావాలని కోరుకుంటూ, మరి మీ అందరికి కూడా ఈ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకు
ఈ అవకాశం ఇచ్చిన అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాటి సమావేశానికి సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి ఇచ్చినటువంటి మన పెద్దలు, విశ్వకర్మ సభ్యులు, జిల్లా సభ్యులు, మండల సభ్యులు, వివిధ గ్రామాల నుంచి మండలం నుంచి వచ్చినటువంటి మన విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభాభివందనాలు. పొద్దున మనం పూజా కార్యక్రమం చేసుకొని బయలుదేరే సమయంలో మనకు వర్షం పడ్డది, కొంచెం ఆటంకమైంది. ఆ విశ్వకర్మ భగవానుడు మనల్ని పవిత్రం చేయడానికి అట్లా తయారు చేసిన నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఉదయం నుంచి కొంచెం బాధపడుతున్నా, వర్షం పడితే మన కార్యక్రమానికి కొంచెం ఆటంకం కలుగుతుందేమో. కానీ ఆ భగవంతుడు మనందరం ఉన్నాడు కాబట్టి మనకు ఈ రకంగా వెలుతురునిచ్చాడు. మీరు ఈరోజు ర్యాలీకి అందరు పాల్గొన్నందుకు చాలా కష్టపడ్డాం. గత సంవత్సరం కంటే ఇప్పుడు మనం పాదయాత్ర చేసినట్టుగానే ఉంది, చాలా సంతోషంగా ఉంది. బైక్ ర్యాలీ అయినా కూడా మన పాదయాత్ర లెక్కనే ఉంది. కాబట్టి మీరందరికీ ఒకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో మన విశ్వకర్మలను ఒకటిగా లేము అనే సంకల్పంతో ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ సెప్టెంబర్ 17 కాకుండా ఆరాధన మహోత్సవం కానీ ఇంకేదైనా కార్యక్రమంలో మనందరము మనోమయ స్పష్ట శిల్పి విశ్వజ్ఞ ఈ 5 కులాలు ఏకదాటిగా ఉండి మనము పోరాడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పదవులు ఏమైనా ఉండొచ్చు, పదవి ముఖ్యం కాదు, పని ముఖ్యం అంటున్నాను నేను. ఎప్పుడైనా సరే పని చేస్తేనే పదవి వస్తుంది, పదవి ఉత్తిగా ఏం రాదు. కాబట్టి మనం పోరాడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఏదేమైనా కొన్ని లోటుపాట్లు ఉన్నా మనం సర్దుకోవాలి. క్రమశిక్షణతో మెదులుకొని మనం ముందుకెళ్ళినట్టయితే ప్రభుత్వాలు గుర్తించి మనకు ఏదైనా మనకు కావలసిన అవసరాలకు మనకు వృత్తికి సహాయపడుతుంది. మనలో మనం ఐక్యత లేకపోతే ప్రభుత్వం గుర్తించదు. అది ఒకటి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజుల్లో మన వృత్తులు కార్పొరేట్ వ్యవస్థ వచ్చి కనుమరుగైతుంది. ప్రతి వ్యవస్థ కూడా అదే విధంగా ఉంది. నాకు గమనిస్తే వేరే వ్యాపారాలు కూడా అదే రకంగా ఉన్నాయి. మన ఒకటే కాదు, మన విశ్వకర్మ జాతి వృత్తే కాదు, అన్ని వృత్తులు కూడా అదే ఉన్నాయి. దానికి తోడు మన కొంచెం చాలా సంవత్సరాల నుంచి లోటు బడ్జెట్ ఉన్నది, మనకు వ్యాపారం దెబ్బతింటుంది. దాని మీద మనందరం విశ్వకర్మలు అధైర్యపడకుండా వివిధ వ్యాపారాలకు రాణించాలని చెప్పి నేను కోరుతున్నాను. మనం వ్యాపారం చేసుకుంటూ ఇంకో వ్యాపారం కూడా మనం స్వీకరించి మనం పనిచేస్తే అయితే మనకు ధైర్యంగా ఉంటాం. కాబట్టి మనం అందరం ఐక్యంగా ఉండి ఇదే విధంగా మనము ఏ సమస్య వచ్చినా మనం అందరం కలిసి కృషిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈరోజు మన ర్యాలీలో ఉన్నంత సభ్యులు ఇక్కడ రావడం లేదు, మరి ఎందుకు నాకు అర్థం కాలేదు. ర్యాలీలో చాలా మంది కనిపించారు. ఈరోజు అన్నదాన కార్యక్రమం ఉంది, అన్నప్రసాదము. ప్రతి ఒక్కరూ స్వీకరించి మనం మా విశ్వకర్మలని ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. జై విశ్వకర్మ. వివిధ మండలాలకు వెళ్ళి వచ్చిన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులకు, సభ్యులకు మరియు కార్యవర్గానికి విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు చెప్తున్నాం. పోయినసారి కంటే ఈ ర్యాలీ చాలా దిగ్విజయమైంది. నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇంకోసారి కూడా ఇంకొక మెట్టెక్కాలని కోరుకుంటున్నాను. ఈ ర్యాలీ కాకుండా విశ్వకర్మలో మనం హోమం కూడా చేయాలని కొన్ని ఫ్యామిలీ కూర్చుంటేనే మనకు శాంతి ఇస్తానని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనము స్వర్ణకారులు కానీ ఉడ్డంగులు కానీ మరియు కురివృత్తులు రోజు రోజుకు నశించిపోతున్నాయి. ఈ కార్పొరేట్ వ్యవస్థలతోని మరియు మరొకటి వ్యవస్థతోని ఈ కుంటుపడిపోతుంది. ఎన్నో కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి. ఎట్లనే అంటే మన పెద్దలు, విశ్వకర్మ పెద్దలు కూడా ఆ కుటుంబాలను మనం ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ మధ్యలో కూడా ఎన్నో ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎందరో పేపర్లు చూస్తున్నారు, కానీ మనం స్పందిస్తలేం. నిజంగా మనం స్పందించాలి. నిజంగా చెప్తున్నాం. మన అర్బన్ కాలనీ మన కార్పెంటరు మన రాజశేఖర్ గారు కూడా మన సంవత్సరాల కింద వారు కుటుంబం వెళ్ళలేక చనిపోవడం జరిగింది. మేము పోయినాము, వారి పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఏదో ఫలించిపోయాము. మా సంఘంలో ఏమంటే వాట్సాప్ పెట్టాను. ఆ కుటుంబాన్ని మనం ఆదుకోవాలని మా సభ్యులు సహకరించి 45,000 కూడా వారికి సహకరించి పోస్ట్ ఆఫీసులో
ఫిక్స్ చేసి ఆ బాండ్ కూడా పిల్లల పేరు మీద వాళ్ళ తల్లికి ఇవ్వడం జరిగింది. నిజంగా చెప్తున్నా, మనము ఆదుకోవాలంటే ఇటువంటి చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, నేనైతే చాలా చేశాను. మా విశ్వకర్మలో కూడా వాళ్ళ ఫ్యామిలీకి 5 కుట్టు మిషన్లు నా చేతి నుంచి ఫ్రీగా నేను ఇచ్చాను, నా సొంతంగా సహా డబ్బులతో ఇచ్చాను. అటువంటి ఆ మిషన్ కూడా కొన్ని జీవనోపాధికి గుర్తుపడతాయని కూడా నేను ఆశిస్తున్నాను. మరి ఒకటే చెప్తున్నాను, జిల్లా విశ్వకర్మ అధ్యక్షుల గారికి, మరి సన్నకార సంఘం అధ్యక్షులకు కూడా నేనేమి చేస్తున్నా అంటే ఈ మార్వడి వ్యవస్థను మరి అలాగే మార్వడి వ్యవస్థను ఎలాగే ప్రారంభాలని అనేది ఒకటి స్టేజ్ నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళని తరిమి కొడతామా, జేఏసీగా కలిపి కొత్త షాపులు పెట్టకుండా చేద్దామన్నది ఈ సమావేశంగా నిర్ణయం చేయాలని కోరుతున్నాను. మనము ఎలాగా కలిసి ఉండాలంటే చిన్న స్టోరీ ముగిస్తాను. తండ్రి కొడుకులు ఒక ఊర్లో జాతర అవుతుంది. జాతర పోయినా బాబు అనుకుంటుండు మా డాడీ ఎంత ఖరీదైన వస్తువు కొనిస్తాడు అని బాబు అనుకుంటుండు. తండ్రి ఏమనుకుంటుండు మా బాబు ఎంత ఖరీదైన వస్తువు అడుగుతాడో, సాయంత్రము పూటకెళ్ళే గది లేదు కాబట్టి ఎలాంటి వస్తువు అడుగుతాడో తండ్రి భయపడుతున్నాడు. అంటే జాతరలో ముందుకెళ్ళారు మధ్యలో పోయినాకనే తండ్రి వారి క్లాస్మేట్ కావడం జరిగితే వాడితో 2 నిమిషాలు మాట్లాడింది. అందులో ఈ పిల్లవాడు గాయమే. మళ్ళా గుర్తుకొచ్చిన తర్వాత ఏమైందంటే అరే బాబు లేడని చెప్పి ఇద్దరు వెతుకులాడడం జరిగింది. ముందు పోయినాక ఆ పిల్లవాడు ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. ఏంద్రా బాబు ఎంత తప్పిగా ఏడుస్తున్నాడు, వద్దు నాన్న ఏడవకు, నీకు ఖరీదైన బొమ్మ కొనిస్తాను తండ్రి పదే చెప్పడం. డాడీ నాకు ఖరీదైన బొమ్మ వద్దు, నువ్వు నాకు కావాలి, నా చెయ్యి ఇచ్చిపెట్టొద్దని చెప్పి ఆ పిల్లవాడు చేసిండు. మనకు కూడా చెయ్యి కలపాలి, పంచ కులాలు కలిస్తేనే ఏదైనా సాధించగలుగుతామని నేను సభాముఖంగా చెప్తున్నాను. ఇప్పటికైనా మనకు టౌన్లో 300-400 మంది తప్పకుండా ఆయన హాజరు కావాలి. 150 మంది ఉన్నారు. మిత్రులారా నిజంగా చెప్తున్నాను, మనం ఏది సాధించాలంటే మనం కలిసికట్టుగా ఉండాలి, కలిసికట్టుగా పనిచేయాలి. అధ్యక్షులు ఒక మెట్టు దిగి ముందుకు రావాలని కూడా కోరుతున్నాను. నేను 3 ఏళ్ల పీరియడ్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా చేశాను. మరియు మనం ఆదుకోవాలంటే ఎట్లా ఆదుకోవాలంటే కులవృత్తులు నశించిపోతున్నాయి. మేము మా సంఘంకి వెళ్ళి 40 నుంచి 50 అప్రైజర్లకు బ్యాంకులో అప్రైజర్లు ఉంటారు, కానీ స్వర్ణకారులే దానికి వస్తారు కాబట్టి మేము 40 అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. 40 మంది కూడా అప్రైజర్లు దాన్ని ప్రస్తావిస్తారు. మరి వాళ్ళకి ఏంటంటే నెలకు 25,000 నుంచి 30,000 సంపాదించుకుంటారు. అదొక జీవనోపాధి. నిజంగా చెప్పాలంటే అది మాకు కూడా నేను సంతోషిస్తున్నా. మేము 40 నుంచి 50 మా సెక్రటరీ గారు కూడా రాసడం జరిగింది. నేను ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇటువంటి కార్యక్రమాలు నేను ఎన్నో చేసిన టైం లేదు కాబట్టి నేను ఇంతవరకు ముగిస్తున్నాను. మరి ఎదురుగా ఉన్న కుల బాంధవులకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రియల్గా ఒక పెద్ద పండుగలాగా అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు దీన్ని ఒక వారం రోజుల నుంచి ప్రోగ్రెస్గా తీసుకొని ఎవరు ఏ పని చేయాలని నరేంద్ర గారు కూడా, మన వడ్రంగి సంఘం నరేంద్ర గారు కూడా, మళ్ళీ స్వర్ణకార సంఘం బాల్చారన్న, జిల్లా సంఘం మరి ఉపేందర్ అన్న, మన అందరూ దాదాపుగా దీన్ని కృషి చేస్తేనే ఈరోజు ఇంతవరకు చేరుకుంది. రియల్లీ ద గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే భువనగిరిలో ఇంత పెద్దగా మనము చాటి చెప్పినందుకు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఈ ఒక్కరోజు కాదు, ఏ కులస్తునికి ఏ ఆపద వచ్చినా మనం ఈరోజు ఎంతమంది 300 మంది దాదాపు వస్తున్నారు. అదే 300 మంది ఒక మార్వాడి మీద అటాక్ పోతే భువనగిరిలో ఇంకో దుకాణం పెడతారా? పెట్టరు. మన దగ్గర ఈరోజు చూపించినాం, అబ్బా వీరు ఇంత స్ట్రాంగ్ ఉన్నారు, ఏ కులస్తులు చూపించలే. ఈరోజు విశ్వ బ్రాహ్మణ సంఘం వాళ్ళు చాటి చెప్పిరు భువనగిరిలో. రియల్లీ ద గ్రేట్ అనిపిస్తుంది. దయచేసి ఇదే పట్టుదలతోటి అందరము సంవత్సరానికి ఒకసారి కాదు, ఒక 3 నెలలకోసారి అందరం విశ్వకర్మ పంచకులాలు కూడి మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఇట్లనే ఇప్పుడు చూస్తున్నారు, మార్వాడి గొడవలు అవుతున్నాయి. అంతేకాకుండా మనకు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కానివ్వండి, ఏదైనా మేము ముందుండి మీ ప్రాబ్లంకు
మా శాయశక్తిలా కృషి చేస్తాము. అంతేకాకుండా రాబోయే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు కానివ్వండి, మున్సిపల్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎన్నో ఎలక్షన్స్ వస్తున్నాయి. దానికి కూడా మన కులస్తులు ఎక్కడ పోటీలో ఉన్నా మనం ఇదే సంఖ్యతోటి పోయి మన కులాన్ని చాటి చెప్పించుకుంటే బాగుంటుందని నా యొక్క మనవి. అంతేకాకుండా పర్లేదు ఈరోజు ఇంతమంది ఉన్నాం. ఇంకోటి విశ్వకర్మ మహిళ ఒక ట్రస్ట్ వేస్తే బాగుంటుందని కూడా మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మహిళలను కూడా తీసుకొస్తే బాగుంటుంది. షార్ట్లీ మీ అందరి అధ్యక్షులు సెక్రటరీలను ఓ రోజు కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి మహిళలను కూడా తీసుకొస్తే, ఎందుకంటే మన మహిళ వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి మనకు పడుతున్న కష్టాలు ఏంది, ఈరోజు పనులు లేక ఎంత బాధలు ఉన్నా వాళ్ళకు కూడా ఇంట్లో కూడా తెలిసి ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే అంతటి ఉన్నది మన దగ్గర లేదు ఆ ట్రస్ట్. అందుకే మహిళా ట్రస్ట్ కూడా, విశ్వకర్మ మహిళా ట్రస్ట్ కూడా అతి త్వరలో వేయాలని జిల్లా అధ్యక్షుల వారిని, మరి అందరి ఆల్ అధ్యక్షులు చాలా, ఎందుకంటే 6 సంఘాలు ఉన్నాయి, పేరు పేరున్న సంఘాల అధ్యక్షుల వారికి తెలియజేస్తున్నా. మహిళా ట్రస్ట్ వేస్తే కూడా బాగుంటుంది విషయమే. ఎందుకంటే ఆయన కోరిక మీద నేను ఈ హాస్టల్లో ఎంత కృషి చేస్తున్నో నేను చెప్పుకోను. ఎందుకంటే ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఎరక. ఈరోజు నేను మార్నింగ్ 5:30కి వచ్చిన, మున్సిపల్ వాళ్ళు పట్టుకున్న ఏ చేయాలి ఎవ్వరు లేరు. ఆయన చేస్తున్నా, అసలు నా చేసే కాదు కానీ ఆయన, ఎందుకంటే మా నాన్నగారు నాకు ఉపయోగించింది కాబట్టి ఆయన అడుగుజాడల్లో నేను నడుస్తా. ఆయన మీకు ఎట్లా ఆదర్శంగా ఉన్నానో మీకు నేను కూడా అన్నికి ఆదర్శంగా ఉంటానని తెలియజేస్తూ ఈ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వచ్చిన సభ్యులందరికీ, అదేవిధంగా వివిధ మండలాల నుంచి వచ్చిన పట్టణ సభ్యులకు, వేదిక నలించిన మన పెద్దలకు అందరికీ విశ్వకర్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం ఎంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మనం. మా రోజు వీరన్న గారు, అదేవిధంగా కాసూరు శ్రీకాంతాచారి గారి మళ్ళీ దశ చనిపోవడంతో మనం ఈ కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ ఇందులో మన విశ్వకర్మలో మనం ఎంత చేసినామో అది తెలంగాణ ఏర్పాటుకు మనం ఎంత చేసినామో, కానీ ఈరోజు మనము చాలా వెనుకబడిపోయి ఉన్నాం. పోయిన గవర్నమెంట్ మనకు ఏం చేయలేదు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, నూతన గవర్నమెంట్ వచ్చింది, 2 సంవత్సరాలుగా వస్తుంది, మనకేం అభివృద్ధి ఫలాలు ఏం లేవు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. కాబట్టి ఏంటంటే మనం ఐక్యంగా ఉండి మనం ఈ గవర్నమెంట్ మీద మనం, ఎందుకంటే మన సాధ్యమైనంత వరకు మన పెద్దలందరి సహకారం తీసుకొని మనం ఆ గవర్నమెంట్కి కొన్ని వినతి పత్రాలు ఇవ్వడము, కానీ సీఎం కలవడము, ఏదో చేయడము. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మనం కూడా ఒకటి ఫెడరేషన్, కార్పొరేషన్ ఏదో ఒకటి ఏర్పాటు చేసుకొని రాష్ట్ర సంఘాలు కూడా మనం అనుబంధంగా ఉండి, జిల్లా సంఘాల పట్టణాల నుంచి, జిల్లా సంఘాల నుంచి రాష్ట్ర సంఘాలు కూడా అనుబంధంగా ఉండి అందరూ ఐక్యంగా ఉండి మనం గవర్నమెంట్తో కొట్లాడుకొని మన పనులను చేసుకోవడం. ఇంకోటి ఏంటంటే గీతా పరిశ్రమలకు వాళ్ళందరికీ వయసు రీత్యా వాళ్ళకు పెన్షన్స్ ఉన్నవి. అదేవిధంగా మనకు కూడా విశ్వకర్మలకు కూడా పెన్షన్స్ ఏర్పాటు చేయడం, ఈ విషయంలో కూడా మన కొట్లాడాలి గవర్నమెంట్తో, మన పెద్దలకు తెలియజేస్తాం. ఎందుకంటే అవకాశం ఉన్న వాళ్ళు మనం అడగడంలో తప్పులేదు. ఎందుకంటే మన గవర్నమెంట్ నుంచి అందరూ ఎట్లా తీసుకుంటారు, మనకు కూడా అభివృద్ధి ఫలాలు తెచ్చుకోవాలి. అదేవిధంగా ఎందుకంటే ఇతర మన షాపులు ఏర్పడవ జరిగిన మార్వాడి వ్యవస్థ కానీ ఏదైనా, ఎందుకంటే కార్పొరేషన్ వ్యవస్థ వచ్చి మన కుల వృత్తులు చాలా చెడిపోయినాయి. ఈరోజు ఇప్పుడు మన విశ్వ వడ్రంగి సంఘం కానీ ఏ సంఘాలు కానీ, విశ్వ స్వర్ణకార సంఘం అందరికీ వృత్తిపరంగా చాలా జరగడం జరిగింది. వేరే వాళ్ళు కూడా మన వృత్తిలో వచ్చి, ఎందుకంటే ఈరోజు మనం ఈ ఐక్యంగా అందరు కలిసి ఈరోజు రావడం కూడా ఇది ముందు కూడా చాలా ఇంకా అభివృద్ధి ఇంకా సభ్యులు కూడా ఎక్కువ మంది రావాలి వచ్చి. మనం ఏంటంటే మన సభ్యులు మనం కలుసుకొని ఉంటేనే కొన్ని కార్యక్రమాలు జయప్రదం చేయగలుగుతాం. ఎందుకంటే కొన్ని విషయాలు తెలుస్తాయి ఒకరికొకరు తెలుసుకుంటూ పోతే. ఇప్పుడు ఏదైతే అన్నారో మహిళా సంఘం కూడా ఒకటి కూడా అది కూడా ఏర్పాటు చేసుకోవడం మంచిది, అదొకటి కూడా అభిప్రాయం. ఎందుకంటే ఇలాంటివి చేసుకుంటూ పోతే అది ఉంటుంది. ఇంకోటి విషయం ఏంటంటే సదర్ సందర్భంలో 20 కోట్లు ఇచ్చింది గవర్నమెంట్. అదేవిధంగా నాకు తెలిసిన విషయం చెప్తున్నాను, ఇది ఈ రోజు కూడా విశ్వబ్రాహ్మణ సంఘం నుంచి 13 లక్షలు ఇచ్చింది మన గవర్నమెంట్ అని తెలిసింది విషయము. 13 లక్షలు 33 జిల్లాలకు ఏం సరిపోతాయి. మరి 20 కోట్లు ఇచ్చింది మరి వాళ్ళకు వాళ్ళ యాదవులకు సదర్ సంఘంలో. మరి మనం కూడా కొట్లాడేందంటే మనకు కూడా ఇప్పుడు 33 జిల్లాల నుంచి ఎంత అమౌంట్ బడ్జెట్ పడితే ఎంత జిల్లాకు కూడా మనకు ఒక 5-6 ఎకరాలు 4 ఎకరాలు ఏదో ఒకటి ఏర్పాటు చేసుకొని మనకు ఏదైనా ఫ్యూచర్ మన ఏంటంటారు మన నాంపల్లి గ్రౌండ్లో చేస్తాం ఎగ్జిబిషన్ గ్రౌండ్ లెక్క అది కానీ ఏదైనా ఆ విధంగా మనం కొట్లాడి ఇటువంటి అభివృద్ధి పనులు చేసుకోవాలనేది గవర్నమెంట్ తోటి అనేది ఒక అభిప్రాయం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ విధంగా మనం ముందుకు పోతేనే కలిసిమెలిసి పోతేనే అడుగుతుంది. ఎవరు గొప్ప ఎవరు తక్కువ ఎవరు అనేది కాదు. ఎందుకంటే ఒక కార్యాచరణగా పోతే ఒక అనుకోని ఒక సిస్టమ్ పోతేనే మనం ముందుకు పోతాం.
అది మూమెంట్ తీసుకుంటేనే పనులు అవుతాయి. ఎందుకంటే ఇది నా ఒక అభిప్రాయం చెప్తున్నాను నేను. ఎందుకంటే అందరూ కలిసి ఐక్యంగా ఉండి మనం ముందుకు పోవాలని కోరుకుంటూ మన పెద్దలకు అందరికి వచ్చిన అందరికి శుభాకాంక్షలు తెలియదు. ఒకటి నా ముంగట ఉన్న బంధుమిత్రులందరికీ నమస్కారం. ఎందుకంటే సమయం లేదు కాబట్టి షార్ట్ కట్లో అదని చెప్తాను. ఈరోజు విశ్వకర్మ జయంతి సందర్భంగా మనం పంచదాయాలందరూ ఒకదానికి వచ్చే కలిపి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. కానీ ఇంకా మన పబ్లిక్ జరిపోలే. ఎందుకనంటే సుమారు స్వర్ణకార సంఘం నుంచి మేము ఒక 250 మంది మెంబర్స్ ఉన్నాము. అలాగే మీ తర నుంచి ఎంతన్నా 160-180 మంది, మొత్తం 400. ఇంకా 100 సమకూరిస్తే ఒక 500-600 ర్యాలీ రావాలి. బట్ వచ్చిరు, సంతోషం. ఆడికైనా మనం ఐక్యత లేదు అని అనుకుంటాం, కానీ ఎందుకు లేదు? మనలో ఐక్యత 100% ఉంది. మనకు మన ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి. ఎందుకు? మనం ఏదైనా ర్యాలీ కానీ ఏదైనా తీసుకున్నాం, అందరూ పాల్గొంటారు. బట్ బహిరంగ సభల కాడికి వచ్చే వరకు ఫెయిల్ అవుతున్నాం. చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం బహిరంగ సభ పెట్టే వరకు మనము ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక ఊరు నుంచి ఒక 10 మందే విశ్వకర్మలు, పంచదారులు ఒక 10 మంది విశ్వకర్మలు. ఒక ఊరు ఇంటి ఇప్పుడు సపోజ్ 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాలకి ఒక దాదాపు ఒక్కొక్క జిల్లాకి 20 మండలాలు వస్తాయి. 20 మండలాల కింద 20 ఊర్లు వస్తాయి. అంటే ఒక ఊర్లోకి ఒక 10 మంది తీసుకుంటే ఒక మండలానికి వచ్చేసి ఒక 200 మంది అవుతారు. ఇంటూ 33 అదేం 33 జిల్లాలు వేసుకుంటే మొత్తము ఒక జిల్లాకు వచ్చి 4000 మంది అయితే ఇంటూ 33 జిల్లాలు వేసుకుంటే 1,32,000 మంది అవుతారు. బట్ బహిరంగ సభలు పెడితే మనం ఫెయిల్ అవుతాం. ప్రభుత్వాలు కూడా ఏం చూస్తుంది? వాళ్ళు ఓట్ బ్యాంక్ చూస్తుంది. మనం ఎంతసేపు మనం 10,000 మంది 5,000 మంది 2,000 మంది కడితే వాళ్ళు ఇయ్యరు. దెబ్బ కొడితే ఇక పేర్లు ఎందుకు కానీ ఇతర కుల వాళ్ళు బహిరంగ సభలు పెడితే ఎంత పబ్లిక్ వాళ్ళ ఆత్మ నుంచి రావాలది. మనం నాయకులు చెప్పిరు వాళ్ళని కాదు, ఆత్మ నుంచి రావాలి. అసొంటి పెద్ద జేఏసీగా మంచిగా ఏర్పడి పెద్దగా ఏదైనా బహిరంగ సభ చేస్తే దానికి మనం ఏ సీఎం అయినా వాళ్ళైనా వస్తారు. వాళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ఎంతమంది వచ్చిరా అంటే 20,2,300 అంటే పోయే వేస్ట్ అని చెప్పేసి చూకుంటారు. కాబట్టి పై స్థాయిలో వాళ్ళ నుంచి కూడా చేస్తే ఇప్పుడు ప్రముఖులు అందరూ నన్ను గుర్తుపడతారు. నా పేరు కీసర శ్రీకాంతాచారి, ఆల్ ఇండియా స్వర్ణకార సంఘం మెంబర్. అంటే ఆల్ ఇండియా అంటే మహాసభ అవి అని కాదు. ఇప్పుడు స్వర్ణకార సంఘంలో ఇప్పుడు జిల్లా మొత్తం కలిపి మండలం మొత్తం కలిపి జిల్లాని ఎన్నుకున్నాడు, జిల్లా మొత్తం రాష్ట్రం ఎన్నుకుంటాడు, రాష్ట్రాలు మొత్తం 29 రాష్ట్రాలు కలిపి దేశ నాయకుని ఎన్నుకుంటే దానిలో నేను మెంబర్గా సెలక్షన్ అయినా. తెలంగాణ నుంచి 5 సెలక్షన్ అయితే దానిలో నేనున్నా. కాబట్టి నేను అక్కడ సెంట్రల్ను కూడా చూశాను. మన వాళ్ళు చాలా ఐక్యత ఉండి ఏ ఒక ర్యాలీ అయినా ఏదైనా బాగా విజయవంతంగా చేస్తారు. ఇప్పుడు విశ్వకర్మ భగవానుడు ఆయన గురించి కూడా మనం ప్రజలకు తీసుకోలేకపోతున్నాం. ఈరోజు కేవలం మన కులం మాత్రమే చేస్తుంది. కానీ నార్త్లో మీరు చూడండి, ఇండస్ట్రీస్ ఏ పరిశ్రమలైనా సరే వాడు పాన పట్టుకొని ఏ మిషనరీ అయినా సరే ప్రతి ఒక్కళ్ళు ఈరోజు బంద్ పాటించి అక్కడి నుంచి ప్రత్యేకంగా వాళ్ళు ర్యాలీలు కానీ వాళ్ళ మీటింగ్లు కానీ పెట్టి మొత్తం బంద్ పాటిస్తారు. అసలు May 1 అనేది కార్మిక దినోత్సవం, అది దాన్ని రద్దు చేసి September 15 నాడు చేయాలి. కాకపోతే ఇక్కడ మన ప్రభుత్వాలు ఏమవుతుందంటే September 17 విశ్వకర్మ జయంతి అవుతుంది, తెలంగాణ విమోచన దినం కూడా అవుతుంది. కాబట్టి ఈ 2 దాంట్లో ప్రభుత్వాలు కూడా వీళ్ళు అదే కొంచెం చేయలేకపోతారు. అలాగే సెంట్రల్ నుంచి మోదీ గారు వాళ్ళు విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు చెప్పి ఆల్రెడీ ప్రకటిస్తారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వాలకి అదేం రోగమో తెలియదు. కానీ ఒక విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు చెప్పరు, మళ్ళీ బంద్ పాటించమని చెప్పరు. అలాగే వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలను పట్టుకొని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ నియోజకవర్గం పోయి విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు ఒక వీడియో పెట్టించి ప్రతి ఒక్కళ్ళు ఒక సీఎం కూడా విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు చెప్తే ప్రజలకు పోతుంది విశ్వకర్మ అంటే ఏంటిది, అచ్చా వీళ్ళు విశ్వకర్మీల వీళ్ళు ఏం పని చేస్తారు అనే దానికి ప్రభుత్వం నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ప్రభుత్వం నుంచి ఎంత కొట్లాడినా ఏమని చేసినా ఏమైపోయిందనంటే ఆత్మహత్యలు. ఇంతకుముందు అన్నగారు అన్నాడు ఆత్మహత్యలు చేస్తే కేవలం ఈ ఒక 3 సంవత్సరాల్లో విశ్వకర్మలు అంటే దానిలో స్వర్ణకారకు ఉన్నా కాబట్టి దాని లెక్కనే చేస్తే 26 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకా మొన్న కొత్త లిస్టు కాకుండా 26 మంది మొత్తం ఈ 2 సంవత్సరాల ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏంటంటే పనులు లేక, వాస్తవానికి పనులు మొత్తం అది అయిపోయింది. దీనికి ఒక కారణం ఏం చెప్పాలంటే మారడి వ్యవస్థ ఉంది. మారడి వ్యవస్థ నుంచి మనము ఎలగొట్టాలి అని అంటే ఇప్పుడు సపోజ్ స్వర్ణకార దాని గురించి ఒక షోరూమ్ పెట్టారు, మేము 200 మంది పోయినాం, సరిపోదా? మీరు అందరు కలిసి ఒక 500 మంది. ఇదే కాకుండా వీళ్ళు ప్రతి రంగంలో ఉన్నారు. ఒక కిరాణా కానీ, శానిటరీ కానీ, స్వీట్ షాప్ కానీ, చాయ్ షాప్ కానీ, రంగుల దుకాణం కానీ ఏదైనా వీళ్ళ చేతిలో ఉంది. కాబట్టి వీళ్ళందరి నుంచి వీళ్ళ సంఘాల నుంచి మీరు దీని గురించి స్పెషల్గా చూసుకొని భువనగిరిలో ఒక జేఏసీ ఏర్పాటు చేయాలి. కిరాణా సంఘం, ఛాయల సంఘం ఇవన్నీతో కలిపి ఒక జేఏసీ ఏర్పాటు చేస్తే 1000 మంది అవుతాం. ఆ 1000 మంది మనం కలిస్తేనే ఈ మార్వాడిని కనీసం వీళ్ళు ఎల్లగొట్టలేకున్నా కొత్తని రానియకుండా చేయొచ్చు. ఇప్పుడు మీ వృత్తిలో కూడా మీకు
ఫారెస్ట్ ఆఫీసర్ నుంచి మీకు బాధలు ఉన్నాయి. మనం ఏమి రాసినా మనమయ సంఘాల నుంచి, విశ్వకర్మ సంఘాల వాళ్ళ నుంచి, మా ఫారెస్ట్ ఆఫీసర్ నుంచి వాళ్ళకి బాధలు, స్వర్ణకార సంఘాల నుంచి, స్వర్ణకార సంఘం నుంచి చూస్తే మాకు పోలీస్ బాధ, దొంగ బంగారం కేసులు. దీని గురించి మనం కొట్లాడడానికి ఎంత ప్రయత్నం చేసి ఏమని చేసినా మనకు బలం సరిపోతలేదు. మనం ఢిల్లీకి కొట్లాడుతున్నాం, అది కానీ ఇంకా జీవోలు పాస్ అవుతలేవు. దీని గురించి ప్రత్యేకంగా మనం ఒక బహిరంగ సభ పెట్టి 2 అంశాలు. సరే, ఇప్పుడు 50 ఏళ్ళకి పింఛన్లు అంటున్నాం, కుల వృత్తులకు సంబంధించి మన పనిముట్లు అంటున్నాం, పావులు ఒకటి రుణాలు ఉంటాయి. ఇవన్నీ రావాలంటే ఒకటే కార్పొరేషన్ రావాలి. ఈ కార్పొరేషన్ గురించే సింగిల్ ఎజెండా పెట్టి పోరాడాలి, కొట్లాడాలి. మనం ఆంధ్రకు పోతున్నాం, బహిరంగ సభ పెడుతున్నాం, ఆడ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చే వరకు ఆడ చూస్తే 5,000 మంది, ఈడ చూస్తే 200 మంది కథం. మళ్ళీ మేము ఇంటికి పోతున్నాం, అది ఉన్నది. ఇట్లా కాదు. దీని గురించి మనము రాష్ట్ర సంఘాలు, దేశ సంఘాలు అని కాకుండా ఫస్ట్ ఇక్కడ నుంచి జిల్లా సంఘాల నుంచి, జిల్లా వాళ్ళు మొత్తం కాదని చెప్తున్నాం, జిల్లా తరం నుంచి బోని టౌన్ నుంచి ఒక జేసీగా ఏర్పాటు చేసి ఖచ్చితంగా అందరూ చేసుకొని ఒక మార్వాడి, ఎందుకంటే మీ దాంట్లో కూడా ఇప్పుడు హార్డ్వేర్ షాపులు మొత్తం మార్వాడీస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనోళ్ళని పెట్టుకోవాలని మా దానికి ఎవరు వచ్చేటట్లేరు. అలాగే ఖచ్చితంగా వాళ్ళ మీద పోరాడి ఉన్నట్టుగా కొత్త రాకుండా మాత్రం చెయ్యాలి అని అంటే అది మనతోటే అవుతుంది. జేసీకి ఏర్పడాలి. ఇప్పుడు మనం సరే ఈయన మైక్ ఇచ్చిండు, మాట్లాడేసి పోయిండని కాదు. మీరు స్వర్ణకార సంఘం నుంచి తెలుసుకోండి. నేను ప్రతిదీ ఏదైనా సరే ముంగటనే ఉంటాను. మా అధ్యక్షుల వారు వీళ్ళందరికీ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి ఏమైనా సాయం చేయడం విషయంలో కానీ, కుట్టు విషయాలు ఇచ్చినవి కానీ, స్వర్ణకార దొంగ బంగారం కేసుల విషయం కానీ, సెంట్రల్ నుంచి కావాల్సిన ఐడి కార్డులే కానీ, మొన్న ఏదైనా లోన్ సంబంధించి అవే కానీ ఏదైనా సరే మా తరఫు నుంచి, అంటే నా పరిధిలో ఉంది కాబట్టి నేను స్వర్ణకారులకు ఉన్నా కాబట్టి నేను వాళ్ళ గురించి చేశాను. మా స్వర్ణకారులు అందరూ తెలుసు. పేరున ధన్యవాదాలు. ఈ ర్యాలీని ఇంత పెద్దగా చేసినందుకు నేను ఇంత ఎక్స్పెక్టేషన్ చేయలేదు, ఇంత బాగా అవుతుందని. ఇంత బాగా అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరి కష్టం చాలా ఉంది. ఇలా ప్రతి ఒక్కరూ చాలా బాగా మాట్లాడుతారు. శ్రీకాంత్ అన్న గారు చాలా చెప్పారు. ఆయన పెట్టిన మాటలు చాలా బాగున్నాయి. కాకపోతే ఆచరణ పెట్టాలని చాలా కష్టం. ఎందుకంటే మన దాంట్లో ఉన్న సగం మంది ఒక ఎటు పోతారు, సగం మంది అటుపోతారు. దానికి మనం ఏం చేయలేం. కాకపోతే అన్నగారు చెప్పిండు భువనగిరిలో చేసి పెట్టు అంటే పెట్టవచ్చు. కానీ పెద్ద మనం కూడా తలనాడుకుంటే ఇప్పుడు మీ దాంట్లో స్వర్ణకార సంఘం వాళ్ళు ముందుకు వస్తే దానికోసం బాగా టైడ్ చేయొచ్చు. మాకు కూడా ఇబ్బందిగా ఉంది. మా సంఘంలో ఉన్న మా కష్టం అయితే విపరీతమైన కష్టం ఉంది. మీకన్నా బంగారం రేటు పెరిగింది, అదృష్టవంతులు ఇంతో అంతో ఏమనుకోవద్దు. సారీ నేనేమో వేరే ఉద్దేశంతో మాట్లాడతానండి. సింపుల్గా నా కష్టం చెప్తున్నాను. ఎందుకంటే నేను ఉన్న కాడికి మా కష్టం చెప్తున్నాను. మా కష్టం ఎట్టుందంటే తింటాను తిండి లేదు, ఉంటుంది గుడిసెలేనట్టు పరిస్థితులు ఉంది. మరి పని లేదు. ఒక 1.5 year నుంచి మేము పని లేదు మాకు. దేవుడు అంటాడు మీకు కొంచెం గొప్ప అదృష్టం కల్పించిండు. మాకు కూడా ఏదో రకంగా అదృష్టం రావాలని కోరుకుంటున్నా. మా వాళ్ళకు కూడా పని జరగాలి, పని దొరకాలి. చాలా కష్టం మీద ఉన్నారు. మాకు కూడా మేము కూడా రెడీ ఉన్నాం. ఎందుకంటే జేసీ ఎట్టారంటే మేము రెడీ ఉంటాం. మేము దేనికైనా మాకున్న 116 మంది మేము 7 గంటల ఆడికి వస్తాం. మా గౌరవ సభ్యులైనా వాళ్ళైనా మేమైనా కూడా చాలా కష్టం మీద ఉన్నాం. మేమే చాలా కష్టం ఉన్నాం గురు. ప్రతి ఒక్కరు కానీ ఆలోచించురి. మాకు కొంచెం పని కల్పియండి, మాకు పని ఇప్పేయండి. మా దాంట్లో ఉన్న వాళ్ళంతా చాలా కష్టం మీద ఉన్నాం. ఏమనుకోదు, ఇవి చెప్తున్నాను, మా బాధ చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నా. మీరు చెప్పిన దానికి, శ్రీకాంత్ చారి గారు చెప్పిన దానికి నాకు చాలా లోపల బాధ పైకి వచ్చింది. అసలు వేరే మాట్లాడుకున్నాం, వేరే బయటకు వచ్చేసింది. అది ఏమనుకోదు, పెద్దలు క్షమించాలి. తప్పో నాకే తెలియదు. అందరికీ ఈ మనం September 17th అనేది బయట రాష్ట్రాలల్లో చాలా పెద్ద ఎత్తున చేస్తారు. మనం చేయలేం. వాళ్ళం కూడా మనం ఏది కాదు చక్కగా అయితే నాకు తెలిసిన మట్టుగా. ఇలా హైదరాబాద్ ప్రతి ఇండస్ట్రీ బంద్ ఉంటుంది. ఎందుకంటే లేబర్ అంతా వాళ్ళే. ఇవాళ నా దగ్గర ఉన్న లేబర్ కూడా వాళ్ళే, ఎంపీ వాళ్ళు పని కాదు కదా, స్క్రూ డ్రైవర్ ముట్టుకున్నారు, పూజనే చేస్తాడు. ఇవాళ ఎందుకంటే వాళ్ళు మనం కూడా చేస్తున్నాం, చేయమంటలేం, కానీ దాన్ని ఆత్మగా చేస్తారేం. ఆ ఉన్న దేవుణ్ణి మనం ఆత్మగా నమ్ముకొని మనం చేయగలిగితే దాంతో ఫాయిదాలు అంటే, ఇప్పుడు ఫాయిదా అనేది ఎట్లుంటుంది, ఒకటి అనుకుంటాను నాకు రూపాయి దొరకలేదు, ఏం పోతాం రా ఎక్సెల్ రైట్ ఇది పోదాం, ఈడి పోదాం అటు పోదాం కాదు సమస్య. మనం ఈడికి వచ్చి ఏం దొరుకుతుంది, నీకు దొరకకుండా నీకు కొడుకని దొరుకుతుంది. అనగారు మీకు దొరకకుండొచ్చు, ఇవాళ నీకు రూపాయి దొరకకుండా నీకు కొడుకని దొరుకుతుంది కదా రూపాయి. కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు ఎవరు చెడిపోరు. మన దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు చెడిపోరు. విశ్వకర్మ పేరు మీద ఇలా మోదీ దీన్ని వెంబడి ఉంటుండు. మీరు అసలు అది ఆలోచిస్తలేదు. ఇలా టోటల్ మోడీ విశ్వకర్మని నమ్ముకున్నాడు. దీనికి నమస్కారం చేస్తూ అందరికీ ధన్యవాదాలు. ప్లస్ నాకు ర్యాలీ మంచిగా సంతోషం చేసినందుకు అందరికీ దండాలు. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం జిల్లా అధ్యక్షులు ఒడ్లకొండ ఉపేంద్రాచారి గారికి, అదేవిధంగా స్వర్ణకార సంఘం టౌన్ ప్రెసిడెంట్ ఇటికాల దేవేందర్ గారికి, అదేవిధంగా
మరి టౌన్ ప్రెసిడెంట్ చెన్నోజు నరేంద్రాచారి గారికి, అదేవిధంగా మాజీ కౌన్సిలర్ పాములపర్తి నరేందర్ గారికి, అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాజీ కౌన్సిలర్ వెల్దుర్తి రఘు గారికి, అదేవిధంగా ఈ ట్రస్ట్ సీనియర్ అయినటువంటి కేమోత్ అంజయ్ గారికి, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కిరణాల్ పేపర్ అయినటువంటి అన్న గోర్ధనాచారి గారికి, అదేవిధంగా నా సహచర గౌరవ అధ్యక్షులు మరియు చెన్నోజు బ్రహ్మచారి గారికి, కట్కమోజు ప్రతాప్చారి గారికి, కూరెల్ల సుధర్చారి గారికి, భాషపల్లి చక్రపాణిచారి గారికి, జనగాం నరసింహాచారి గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున విశ్వబ్రాహ్మణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి పెద్దలందరూ ఇక్కడ అందరు వివరించారు. ఎందుకంటే మీకు బైగ్రాయలు అయింది కాబట్టి, ఆకలితో ఉన్నారు కాబట్టి, దీన్ని చాంతాడంతా తీసుకోకపోతే మీరు విరక్తి అంటారు కాబట్టి పెద్దలందరూ చాలా బాగా మాట్లాడారు. ఈ యొక్క కమిటీ వేసినప్పుడు కూడా శ్రీకాంతాచారి గారు మేము జిల్లా వైజ్ గా అన్నతోటి ప్రతి గ్రామం వెళ్ళినప్పుడు కూడా మేము సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తున్నప్పుడు వాస్తవానికి నరేంద్రాచారి గారు చెప్పినట్టు కూడా మీరు బంగారు విషయంలో అయితే కొద్దిగా అది వేరే ఉంది, కానీ మా కడుపుల విషయాలు చెప్తే మాత్రము ఏడ్చి కొనుక్కున్నంత దీనస్థితి ఉంది మాకు చెప్పాలంటే వాస్తవానికి. ఎందుకంటే ఎందుకు ఈ కులంలో పుట్టిన ఆఫీసులో ఒకసారి ఏడిపోస్తారు. ఎందుకంటే రొక్కాడితే కానీ డెక్కాడని పరిస్థితులు అటువంటి ఈ తరుణ రోజుల్లో ఎక్కడ పోయినా గ్రామాలలో ఉంటే ఇప్పటికీ అన్నం దొరకనటువంటి పరిస్థితిలో విశ్వబ్రాహ్మణులు తల్లడిల్తుంది. దీనికి కారణం ఏందో వాస్తవానికి ఇప్పటి కూడా అర్థం కాదు. ఎందుకంటే ఆనాడు నుంచి కూడా రాజుల కాలం నుంచి మొదలు పెట్టుకుంటే ఈ విశ్వానికి విశ్వకర్ముడే మొత్తం సృష్టికర్త. ఈ శూన్యం భూమి ఇవాళ ఒక్కొక్క కులస్తులు అంటారు మీ కులమేడుందా అంటారు. మీ కులం అంటే నేను ఒక యాదవతోటి తడగవాద పెట్టుకున్నా. అరే నాయన నీ కులము మీ యాదవులని గొప్ప చెప్తావు. ఈ ప్రపంచంలో నువ్వు తెలుసుకో, ఎక్కడైనా పోతే చరిత్ర తెలుసుకో, వేదాలలో చదువు. ముఖ్యంగా విశ్వ బ్రాహ్మణుడు లేని విశ్వము లేదు, ఈ సృష్టికి మూలం విశ్వం. ఈ సృష్టి తయారు చేసినప్పుడు, ఈ సృష్టిలో మానవుడే లేనప్పుడు సృష్టి తయారు చేసినప్పుడు నీ కులం ఎక్కడ నాయన? ఫస్ట్ కులం విశ్వ బ్రాహ్మణుడు. ఆ తర్వాత అనాది నుంచి ఆయన విభముఖం నుంచి పుట్టినటువంటిది ఈ యొక్క 5 కులాలు. ఈ 5 కులాల నుంచి కులవృత్తులు సంభవించినప్పుడు ఆ రోజులలో కూడా కమ్మరైన కమ్మరి పని, ఒడ్లైన ఒడ్ల పని, కంచరైన కంచర్ పని, శిల్పైన శిల్పి పని, హౌస్లైన స్వర్ణకార పని. అంటే ఆ రోజు దేవతలకు ఏదైతే వేదాలను రక్షించి ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించినటువంటి విశ్వకర్మ భగవానుడు ఏ విధంగా అయితే ఉన్నాడో, ఆయన ముఖం నుండి వెలువడినటువంటి పంచదాయలో ఈ రోజు ఈ సృష్టిని నిలబెట్టింది కూడా మీరు తెలుసుకోవాలని కూడా నేను తడకవాదం చేయడం జరిగింది. ఎందుకంటే నా కులం గొప్ప అంటారు, నీ కులం గొప్ప కాదు. ముఖ్యంగా కులం గొప్ప, విశ్వబ్రాహ్మణుడు. ఇవాళ ఆ రోజులలో కూడా వాస్తవానికి ఏ భూమిలో నాగలు దున్నడానికి కమ్మరైన కొండి వేసే కమ్మరైన కొండి వేసే, ఒడ్లైన నాగలు చేసే, ఏమి పండనటువంటి ఆ భూమిని దున్ని దుక్కి దాంట్లో ఆ భూమాతను రగిలించి దాంట్లో పండు పొలాలు పండిస్తేనే ఇవాళ ఈ భూమి కాపాడుకున్నావు. కాబట్టి నువ్వేమో రియల్ ఎస్టేట్ చేసి ఇల్లు మీద ఇల్లు కట్టి, కారు మీద కారు కట్టి, కడాల మీద కడాలేసి నువ్వు ఆ స్థాయిలో ఉన్నావు. మేము నిన్ను బతికించి కూడా ఈ రోజు ఈ భూతల్లిని బతికించి, నిన్ను బతికించి, ఈ సృష్టిని బతికించినటువంటి విశ్వబ్రాహ్మణులు ఇంకా కూడా ఇదే కాటన్ వస్తువులు రొక్కాడితే డొక్కాడని బతికినటువంటి ఈ తరుణంలో నీ కులం అని చెప్తున్నావు. వాస్తవానికి ఎక్కడ పోయినా ఏదేమైనా ఆర్థికంగా లేక మనకి బతుకులు. ఆర్థికంగా ఉన్నోళ్ళు కనీసము ఆదుకుంటారా అంటే సంఘాలు పెట్టారు. నాది ఈ సంఘం అని, నాది ఆ సంఘం అని, నాది ఆ సంఘం అని, నాది ఈ సంఘం అని. బలి చేసింది ఎవరి? మామూలుగా మాటువంటి పని చేసుకుంటేటువంటి వాళ్ళు పదవులు ఇచ్చి ఊర్లూరు తిరగమని, సభ్యత్వాలు చేయమని, స్పీచ్ల మీద స్పీల్ ఇచ్చి ఇవాళ ఊర్లలో పోని పరిస్థితి తీసుకొచ్చి ఇవాళ ఎందుకు మరి రాజశేఖర రెడ్డి ఆ రోజు కూడా చెప్పాడు, అయ్యా మీరు 5 కలిసిరారని. ఆ రోజు ఎందుకు కలవలే? కలవరు. వాస్తవానికి మళ్ళా దాని తదనంతరము టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినా మరి ఈ గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తుంది అనుకుంటే ఈ గవర్నమెంట్ కూడా శూన్యమే. తర్వాత ఇప్పుడన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే ఇప్పుడు కూడా శూన్యమే. నాది ఒకటి 12 లక్షలు అంటారు మా జనాభా, ఒకరు 15 లక్షలు అంటారు, ఒకటి 20 లక్షలు అంటారు. ఈ జనాభా ఎంత ఉందని ఇప్పటివరకు లెక్క తీసి ఇంటెలిజెన్స్ ప్రకారం గవర్నమెంట్కి ముఖ్యమంత్రి కూడా ఇయ్యని సందర్భాలు మస్తు మాట్లాడతారు వాస్తవానికి. కానీ ఆచరణకు వచ్చే వరకు శూన్యమవుతుంది. రమ్మంటే ఎట్లకెళ్ళి వస్తారు? ఇప్పుడు గాడికెళ్ళి రావాలంటే, ఒక మీటింగ్ రావాలంటే ఓ 200 రూపాయలు బండ్ల పెట్రోల్ పోస్తేనే వస్తారు. ఆయన అంటాడు నేను చేసుకుంటే రోజుకి 800 రూపాయలు. 800 రూపాయలు కొట్టుకుంటే నేను రోజు కనీసము నా ఇంట్లో బియ్యమో తొక్కో మిరపకాయనో తీసుకోపోవాలి. నేను గాడిపోతే నాకేమవుతుంది అనే సందర్భాలు ఉన్నాయి. ఇంకోటి మా అటువంటి కష్టం వాస్తవానికి ఇవాళ మాజీ గౌరవ అధ్యక్షులు స్వర్గీయస్తులు రఘుపతి గారికి వారికి 5 ఏళ్ళు కట్ అయింది. 5 ఏళ్ళు కట్ అయితే ఇలా వాస్తవం సరిగ్గా చూడండి. వాస్తవానికి కమ్మరి పని, ఈ ఒడ్రంగి పని అన్నంతటువంటి డేంజర్ పని ఇంకొకటి లేదు. మీరు దయచేసి మీరు ఏమని అనుకున్నారు సరే, కానీ
ఒకవేళ ఒకవేళ చేతులు పోతే పనికే శూన్యం అని పని పెట్టుకుంటాడో దిక్కులేడు. అటువంటి తరుణంలో కూడా ఇటువంటి ఆర్థికంగా లేక మాకు కర్మగాలి ఒక్కోసారి అనిపిస్తుంది ఏంద్రా ఈ కులంలో ఎందుకు పుట్టినామని అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. కానీ అది చేయబోతేనేమో ఆర్థికంగా పెట్టుబడి చేయబోతే పెడతానికేమో వెనక పెట్టుబడి లేదా, వెనక తండ్రులు ఆస్తులు సంపాదించడం లేరా. ఇవాళేమో ఏ కులపోలు ఇవాళ మార్కెట్ పోతే ఒక్కొక్కరు మేము 2500 చౌకోటి చేస్తాంటే ఒక 200 చౌకోటి చేస్తాను అన్నమాట. ఇక మాకు ఏడ పని చెప్తాడు, మాకు దగ్గర పెట్టుబడి పడుతుందికేమో ఇంకా దిక్కు లేదా, భూమి లేదా, దికాన్ లేదా. మరి ఏడికెళ్ళి తేవాలి, ఏడికెళ్ళి కొట్లాడు, అదే కూలితో కొట్లాడవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మొన్నటికైనా వాస్తవానికి ఒక మంచి ఉద్యమం స్టార్ట్ అయింది. ఇప్పటికైనా ఈ కార్పొరేట్ సంస్థలను పారదోయాలంటే వాస్తవానికి మన స్వర్ణకార సంఘం టౌన్ ప్రెసిడెంట్ దేవేందర్ గారు చెప్పినట్టు ఈ ఉద్యమం ఇది సంవత్సరానికి చేసే ఉద్యమం ఎప్పుడైనా రన్నింగ్ అయితేనే ఉంటుంది. ఇదే మనం ఉన్నంత వరకు మనం ఉన్నా లేకున్నా మన తరమైన నిర్వహిస్తూనే ఉంటుంది. కానీ ఇవాళ ఈ పొట్టలు కొడుతున్నటువంటి ఇతర రాష్ట్రస్తులు ఇవాళ మార్వాడీలు ఇవాళ మనను పొట్టలు కొడుతున్నారు. కాబట్టి దయచేసి వీళ్ళ మీద ఎప్పుడైతే మన వాస్తవానికి ఒక జేఏసీ కమిటీ వేసి త్వరలో మీటింగ్ పెట్టి పెద్ద ఎత్తున నేను ఏనాడు కూడా నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా చెప్పినా ఇవాళ రేపు కూడా మనము బతికే పరిస్థితి లేదు వస్తుంది అనుకుంటే కూడా దయచేసి మా ప్రెసిడెంట్ గారు కూడా చెప్తున్నా. నేను మొన్న కూడా చెప్దాం అనుకున్న అమాస నాడు నేను రాలేదు. కాబట్టి దయచేసి మళ్ళొకసారి ఇది జేఏసీ కమిటీ పెట్టి బ్రహ్మాండంగా ఖచ్చితంగా ఇది పెద్ద ఎత్తున తరిమి కొడితేనే మన బ్రతుకులు తెలంగాణ కోసమే ఆందోళన తరిగొట్టినటువంటి ఉద్యమకారులం మన అమరులైనటువంటి కాసో శ్రీకాంతాచారి గారు అన్న శ్రీకాంత్ గారు చెప్పినట్టుగా మా రోజు వీరన్న ఆ రోజు ఉద్యమాన్ని బట్టి దళంలో పోయి తుపాకి బట్టి ఎదిరించినటువంటి మొగోడు మా రోజు వీరన్న ప్రతి తొలి అమరుడు. ఆ తర్వాత రెండో అమరుడు జయశంకర్ సార్ గారు. ఇలా జయశంకర్ సార్ గారి విలువ మామూలు విలువ కాదు. ఇలా కేసీఆర్ గారికి ఉద్యమం ఎన్నుకుండి నడిపిన బాణం ఈ పక్కంతో వస్తున్నా తెలంగాణ అన్నారు. కానీ ఎన్నుకుండి నడిపిన మొగోడు జయశంకర్ సార్. అది కథ తెలియదు. తెర వెనుక నడుపుతారు మైదావులు, తెర ముందుకు రారు. కొట్లాటోడు ముందు ఉండాలా. రాజు సైనికులు చేస్తారు కానీ రాజు రావడం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ యొక్క ఉద్యమాన్ని మళ్ళొకసారి ముందు తీసుకపోతేనే ఈ మార్వాడోళ్ళు వెళ్ళిపోతారా, లేకపోతే మీ మార్వాడోళ్ళు తెచ్చుకుంటే పని తెచ్చుకోరు కానీ మెటీరియల్ అమ్మరు. కానీ మీరు వర్క్ చేయకుండా మీ వర్కర్ను తెచ్చుకొని ఇక్కడ పని చేస్తే మాత్రం మిమ్మల్ని గుర్తుపక్కటికెళ్ళి తీసుకొని కొట్టడం ఖాయం, తరపడం ఖాయం. ఏ పోలీస్ స్టేషన్లకైనా మేము వెళ్తాం సిద్ధం. మేము తెలంగాణ తెచ్చినటువంటి అమరవస్థలో పుట్టిన వాళ్ళం తెలంగాణ కోసం పోరాడిన 20 సంవత్సరాలకు ఉద్యమకాలు మామూలు కాదు. కాబట్టి ఏం భయపడవలసిన అవసరం లేదు. ఒకసారి దర్శనం పోతే ఒకనాడు పోతాం. కానీ మనకు కాకుండా మన తరానికైనా బతికొస్తాయి. కానీ మనల్ని బతకనేరు, ఊళ్ళో కూడా దాపురించారు. దయచేసి ఈ ఉద్యమాన్ని మీరు ముందు తీసుకోవాలని కూడా దీన్ని మరొకసారి పెద్ద ఎత్తున చేయాలని తెలియజేసుకుని నాకు చిన్న అవకాశం ఇచ్చినట్టు మీ అందరికి పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుని సెలవు. జై హింద్, జై విశ్వ. టైం అయిపోతుంది, ఎందుకంటే అందరం కూడా బాగా అలసిపోయి ఉన్నాం. ఈరోజు శుభదినం, విశ్వకర్మ భగవాన్ జయంతి. ఈ జయంతి కార్యక్రమాన్ని మన భువనగిరి పట్టణంలో అత్యంత వైభవంగా ఆదర్శనీయంగా జరుపుకున్న సందర్భంగా మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మిత్రులారా, ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి జయంతి కార్యక్రమ సభావేదికకు అధ్యక్షత వహించినటువంటి పెద్దలు గౌరవనీయులు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కుందారం కృష్ణాచారి గారికి, జిల్లా స్వర్ణకార సంఘ అధ్యక్షులు బాలాచారి గారికి, మరియు మన్మయ సంఘ అధ్యక్షులు అన్న ఉపేంద్రాచారి గారికి, పట్టణ వడ్రంగి సంఘ అధ్యక్షులు నరేంద్రాచారి గారికి, పట్టణ స్వర్ణకార సంఘ అధ్యక్షులు దేవేంద్రాచారి గారికి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రఘునాథ్ గారికి, ఈసీ మెంబర్ శ్రీకాంతాచారి గారికి, మిత్రులారా మిగతా ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఎందరో విశ్వకర్మ మహానుభావులు అందరికీ వందనాలు, అభివందనాలు, శుభాకాంక్షలు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే భువనగిరి పట్టణంలో విశ్వకర్మలు సంపాదించి మనకు అందించినటువంటి ఆస్తులు ఏ పట్టణంలో కూడా ఏ విశ్వకర్మ నాయకులు కూడా ఇవ్వలేదు. ఇవాళ వడ్రంగి సహకార సంఘ భవనం కానీ, ఇవాళ విశ్వకర్మ భవనం కానీ, ఇవాళ మనం అందరం ఎంజాయ్ చేసి ఇవాళ బ్రహ్మాండంగా మీటింగ్ పెట్టుకొని ఆస్తులు ఉన్నాయనంటే ఆ మహానుభావులు అందించినటువంటి ఆస్తులు. వీటిని కాపాడుకొని మన ముందు తరాలకు మరింత అభివృద్ధికి పదంలో నడిపించే విధంగా అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. సో కాబట్టి మనం మున్ముందు ఇటువంటి సభావేదిక కార్యక్రమాలు మరింత బలోపేతంగా ముందుకు పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈనాడు మనం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడ్డ కులాలు ఈ పంచదాయులు. ఈ ఆర్థిక, రాజకీయ, సామాజికంగా అభివృద్ధి సాధించినప్పుడే మన కులాలు అభివృద్ధి చెందుతాయి. ఈరోజు మన గొంతును అసెంబ్లీలో, చట్టసభల్లో వినిపించే నాదుడు, నాయకుడు అనేవాడు చట్టసభలోకి వెళ్ళి ప్రశ్నించే నాయకుడు లేకపోవడమే మన కోరికలు, మన సమస్యలు పరిష్కారం కావట్లేదు. అందుకే రానున్న స్థానిక ఎన్నికల్లో మీరంతా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ సర్పంచ్ కానివ్వండి, వార్డు మెంబర్ కానివ్వండి, ఎమ్మెల్యే దాకా, ఎంపీ దాకా కూడా పోటీ చేయండి.
అన్ని ఓట్లు వస్తున్నాయనే కాదు, మన ఉనికిని చాటుకోవాలి. మన ఉనికిని చాటుకోవాలంటే చట్టసభలో పోవాలి. చట్టసభలో పోవాలంటే ప్రతి ఎన్నికల్లో పార్టిసిపేట్ కావాలి. అదే మనం ముందున్న లక్ష్యం. రాజ్యాధికారం చేజిక్కించుకుంటే ఆటోమేటిక్గా లక్ష్మి అధికారం చేజిక్కించుకుంటే అన్ని పవర్స్ వస్తాయి. ఈరోజు ఒక పనికిరానోడు ఒక ఎమ్మెల్యే అయితే వారి చేతి కింద 1,00,000 పనులు జరుగుతున్నాయి. అందుగురించి మనం వృత్తిని నమ్ముకొని వృత్తి మీద ఆధారపడే బ్రతుకుతున్నాం కాబట్టి ఆ వృత్తి మీద ఆధారపడ్డోళ్ళు కూడా గవర్నమెంట్ను బ్యాంకులను ఉపయోగించుకోవడంలో మనం ఫెయిల్ అవుతున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు ఈ యొక్క మిగతా కమ్యూనిటీస్ బ్యాంకులను రుణాలను ఏ విధంగా ఉపయోగించుకొని ఏ విధంగా ఇండస్ట్రీలు ఏర్పాటు చేసి ఏ విధంగా కోట్ల రూపాయలకు ఆధిపత్యం వహిస్తున్నారో చూస్తుండే. ఇవాళ భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్ల రూపాయలు కుంభకోణాలు చేసి ఇండస్ట్రీ నిర్మాణం చేసుకున్నటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. మనం నిజాయితీగా నిబద్ధతగా నిష్పక్షపాతంగా వృత్తిని నమ్ముకొని వృత్తికి న్యాయం చేసుకుంటూ ఈ సమాజానికి న్యాయం చేసుకుంటున్నటువంటి కులాలు ఒక పంచదాయిలే. ఈ పంచదాయిలను ప్రభుత్వాలు గుర్తిస్తలేవు. ప్రభుత్వాలు గుర్తించాలంటే మనం ఐక్యంగా ఉండాలి. ఈ పంచదాయిలు ఐక్యంగా ఉండి మన సంఖ్య ఇంత ఉంది అని గవర్నమెంట్కి వివరించినప్పుడు వాడు కూడా భయపడతాడు. ఇంతమంది సంఖ్యాబలం ఉంది, వాళ్ళకి న్యాయం చేయాలి, ఏ ఎన్నికలు వచ్చినా వాళ్ళ ఓటు బలం మనకు అక్కరొస్తుంది అనే ఆలోచన వాళ్ళకి కలిగించాలంటే మనం ఐక్యతగా ఉండి ఉద్యమాలు చేపట్టాలి. ఈరోజు 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చింది, అయినా కూడా మనకు న్యాయం జరగలేదు. అప్పటికి ఇప్పటికి ఎక్కడున్న చెత్త అక్కడనే ఉన్నది, ఎక్కడున్న సమస్యలు అక్కడనే ఉన్నాయి. వివేకానందుడు అన్నట్లు ఇనుప కండరాలు ఉక్కు సంఖ్యల లాంటి యువత మా దేశానికి అవసరం ఉన్నదని చెప్పినటువంటి ఆ నాయకుడు ఆ వివేకానందుడు అదే విధంగా మన కమ్యూనిటీకి మంత యువత ఉంది, మంచి మేధస్సు ఉంది, మంచి కళాకారులు ఉన్నారు, మంచి నైపుణ్యత ఉన్నటువంటి యువత ఉంది. వాళ్ళందరూ కూడా భవిష్యత్ తరాలకు ఒక మార్గదర్శకంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి కులాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక కుల వృత్తుల పరంగా చూస్తే వడ్రంగి సంఘం సమస్యలు ఎన్నో ఉన్నాయి, స్వర్ణకార సంఘ సమస్యలు ఎన్నో ఉన్నాయి. వీటన్ని సమస్యలు పరిష్కారం కాకపోవడానికి కార్పొరేట్ వ్యవస్థ మన మీద చేస్తున్నటువంటి దాడి. ఈ కార్పొరేట్ వ్యవస్థ ఎప్పుడైతే కార్పొరేట్ వ్యవస్థ ముందుకు పోతుందో టెక్నాలజీ కూడా మనం కూడా వృత్తిపరంగా టెక్నాలజీ కూడా మనం కూడా మార్చుకోవాలి. మారుతున్న కాలానుగుణంగా మన వృత్తిని కూడా పాత పద్ధతిలో కాకుండా కొత్త పద్ధతిలో టెక్నాలజీని ముందుకు తీసుకుపోయి మనం కూడా మార్చుకున్నట్లయితే మనం కూడా అభివృద్ధి పదంలో ముందుకు పోవడానికి అవకాశం ఉంది. ఇవాళ మార్వడి వ్యవస్థ ఉంది. మార్వడి వ్యవస్థ చండ్రకోల పెట్టుకొని కొట్టినట్లుగా స్వర్ణకారులను ఇటు వడ్రంగి సంఘాల వాళ్ళను వడ్రంగులను కొట్లాడుతుంది. ఈ మధ్యకాలంలో బచావో తరిమి కొట్టండి, మార్వాడిని తరిమి కొట్టండి ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ ఉద్యమం హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో బలోపేతమైంది, మళ్ళీ ఆగిపోయింది. అందుకే ఎక్కడికక్కడ జేఏసీలు ఏర్పడి సంఘాలు ఏర్పడి ఈ మార్వడి వ్యవస్థను ఎక్కడెక్కడ దాడులు చేసే పద్ధతికి మన కడుపుగా మారుతుంటే దాడులు లేక తప్పని పరిస్థితులు అది గుర్తించాలి గవర్నమెంట్. అంటే ఎక్కడికక్కడ మార్వడి వ్యవస్థను అడ్డుకోవాలి, దాడులు చేయాలి. అవసరం అనుకుంటే ఏ పరిస్థితికైనా మన పుస్తమట్టలు కూడా వాడకూడదు తయారు చేస్తుంటే మన బతికెందుకు, మన వృత్తి ఎందుకు? ఆ పద్ధతిలో ముందుకు పోయి జేఏసీ ఏర్పాటు చేసి వృత్తులను కాపాడుకొని మన వృత్తిని కాపాడుకొని మన ఐక్యత నిరూపించుకొని ప్రభుత్వానికి కళ్ళు తెరిపించి మన సమస్యలు పరిష్కరించుకోవడానికి మన కోరికలు పరిష్కరించుకోవడానికి ఐక్యంగా పోరాటం చేయాల్సిన బాధ్యత ఉంది. మనం ఇంతమంది ఈరోజు ఇంత పెద్ద ర్యాలీ, ఇంత పెద్ద పాదయాత్ర లాంటి పెద్ద ర్యాలీ చేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే అన్ని ప్రాంతాలకు మనం ఆదర్శంగా నిలిచిన అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మన నాయకత్వం కూడా మన రాష్ట్ర నాయకత్వం కూడా పెద్ద ఎత్తున మనల్ని చూసైనా నేర్చుకునే నాయకత్వం ప్రభుత్వం దగ్గర పోయి 1,000 కోట్లతోటి కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. 1000 కోట్లతోటి పంచదాయలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కార్పొరేషన్ ఏర్పాటు చేసి పదవులు ఇచ్చిండు. తెలంగాణలో ఎందుకు చేయరు? ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావడానికి తొలి ఉద్యమకర్త, ఈ సిద్ధాంతకర్త ఒక విశ్వకర్ముడు జయశంకర్ సార్, ఒక మహామేధావి. ఎందరో మేధావులు ఆయన చేతి కింద చదువుకొని విద్యావంతులు అయినరు, మేధావులు అయ్యారు. అదేవిధంగా బహుజన సమాజం కోసం పోరాటం చేసినటువంటి నాయకుడు మన వీరన్న ఎంతో మారోజు వీరన్న బహుజన సమాజం ఏర్పాటు చేయాలి. కులాలు ఏంది, ఈ వృత్తి కులాలు అన్ని ఏకతాటిపై రావాలి, బహుజన సమాజం రావాలని ఒక కొత్త ఉద్యమాన్ని సృష్టించిండు. ఆయన గతి అతి అయిపోయింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పాటు కావాలి. శ్రీకాంతాచారి తొలి అమరుడైళ్ళు. ఆయన తొలి అమరత్వంతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని భయపడిచ్చింది. అన్నిటికీ ఈ ఉద్యమాలకు ఈ ఊపిరులూది అమరులయ్యి త్యాగాలు చేసినటువంటి విశ్వకర్మలను గుర్తించకుండా
మన సమస్యలను పక్క పెట్టి మన కులాన్ని పక్క పెట్టి మనం విస్మరిస్తున్నటువంటి ప్రభుత్వాలకు కళ్ళు తెరిపించాలంటే మన ఐక్య ఉద్యమాలు చేయాలి, మన ఐక్యంగా పోరాటాలు చేయాలి, మన వృత్తిపరంగా మన టెక్నాలజీని పెంపొందించుకోవాలి, మన ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి చెందాలి, మన పిల్లలు బాగా చదివించాలి, కొత్త రంగంలో తీసుకుపోవాలి, బ్యాంకు రుణాలను ఉపయోగించుకోవాలి, బ్యాంకులను ద్వారా మనకు ఇండస్ట్రీలు ఏర్పాటు చేయాలి. కాబట్టి మిత్రులారా ఇవన్నీ అర్థం చేసుకోండి. మళ్ళీ వచ్చే విశ్వకర్మ జయంతి సందర్భంగా జయంతికి ఈ హాల్ మొత్తం నిండాలి, ఆ చైతన్యం రావాలి, ఆ సంతృప్తితోటి మనం 10 మందికి ఆదర్శంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసినటువంటి మన వాళ్ళందరికీ, మిత్రులందరికీ, నిర్వాహకులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇదే స్ఫూర్తి, ఇదే స్పందనతోటి ముందుకు పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీకాంతాచార్య మాట అన్నాడు, ఏంది మన కూరెళ్ళ బిడ్డలాచార్య పెద్ద మనిషి, ఆయనకు ఇక్కడనే చదువుకోండి కాబట్టి ఆ మేధావి పద్మభూషణ్ అవార్డు అనుకున్నటువంటి వ్యక్తి ఆ పెద్ద ఆయనకు ఇక్కడ సన్మానం చేయడానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మన వేదిక మీద ఉండే పెద్దల సహకారంతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాల్సిందిగా నేను కూడా ప్రత్యేకంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై విశ్వకర్మ. కొన్ని సందర్భాలలో చెప్పలేకపోయాను. ఈ విశ్వకర్మ హాస్టల్ చదువుకున్న వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఒక 3 ఫ్యాన్లు జీవ గారు యాదగిరి అని ఎల్బీ నగర్లో ఉంటాడు. అదేవిధంగా ఇదే రోజు ఒక 25 కుర్చీలు, ఆయన 50 కుర్చీలు ఇస్తున్నాడు, తర్వాత ఒక 25 కుర్చీలు ఇస్తున్నాడు. ఈరోజు మటుకు 25 కుర్చీలకు వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 25 కుర్చీలు ఆకవరం శంభు ప్రసాద్ అని, ఆయన కూడా ఎల్బీ నగర్లో ఉంటారు. మనం అందరం కలిసి ఈ విశ్వకర్మ హాస్టల్కు మనం స్పాన్సర్స్ ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు. మనం కూడా వాళ్ళందరినీ ఆదరించాలి, ఒకసారి ప్రోగ్రామ్ చేయాలి. ఇప్పుడు అదే అన్నట్టు కూరెళ్ళ విఠలాచార్య కాకుండా మనం అందరం ఈ మధ్యన ఒకసారి మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆయన కూడా పిలిచి మనం ఒక సన్మాన కార్యక్రమం చేయాలి. అదేవిధంగా మన శ్రీకాంత్ అన్నట్టు ఒలిగొండలో నేను ఆల్రెడీ జేఎస్ ఏర్పాటు చేశాను. దానికి నేను చైర్మన్ ఉన్నాను. దానికి ఆర్యవయస్సులో అధ్యక్షులు, పద్మశాలి ఒక ఆయన సెక్రటరీ ఉంది. ఇప్పటికీ 20 షాప్స్ ఉన్నాయి. నేను ఒక 3 సంవత్సరాలు చెప్తుంటే వాళ్ళకు ఆర్యవయస్సులకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైపోయింది. ఈ మధ్యన మనం మార్వాడి గో బ్యాక్కు వాళ్ళు కూడా మద్దతు తెలిపి మేము స్వచ్ఛందంగా దుకాణం బంద్ చేసి మాయపడి తిరిగారు. కాబట్టి మనం కూడా భువనగిరిలో ఏర్పాటు చేయాలి. దానికి ముఖ్యంగా పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు నేను ఒకటే చెప్తున్నా, నేను జిల్లా సంఘాన్ని కానీ ఏ సంఘమైనా సరే, విశ్వబ్రాహ్మణ సంఘమైనా కోఆర్డినేట్ చేసుకుంటూ మీకున్నటువంటి సమస్యలను తెలియజేసుకుంటూ చెప్తే మనం ఏమైనా చేయగలుగుతాం. మీ ఇష్టానుసారంగా మీరు వెళ్ళిపోతే మేము ఏం చేయలేము, ఎవరు కూడా ఏం చేయలేరు. కాబట్టి దయచేసి ఈ మధ్యన ఒకసారి మీటింగ్ పెడితే మేము దాని మీద ఒక ఇన్స్ట్రక్షన్ తీసుకొని ప్రతి షాప్ ఒకసారి పోయి నెంబర్స్ తీసుకొని వాళ్ళ త్రోయింగ్ ఒకనాడు మళ్ళీ ఇదే విశ్వకర్మ హాస్టల్ మీటింగ్ పెడదాం, ఒకనాడు అందరు పిలిపిద్దాం, మళ్ళీ ఒకసారి మన మీటింగ్ పెట్టుకొని దాన్ని దిగ్విజయం చేయొచ్చు. కాబట్టి ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి మా జిల్లా స్వర్ణకార సంఘం కార్యవర్గ సభ్యులందరూ కలిసి మేము ఒక పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ అన్నదాన ప్రసాద వితరణ చేసినాం. వాళ్ళందరికీ మా జిల్లా స్వర్ణకార సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సోదరులారా, మీ అందరి యొక్క నమస్కారాలు. వేదికమైన పెద్దలందరూ కూడా వాళ్ళ అభిప్రాయము, వారి జీవన విధానంలో మనకున్న కష్టాల గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ 2 మార్గాలు, ఒకడు చేసేవాడు, ఒకడు చేయించేవాడు కావాలి. మన చేసేవాడు ఎవడో తెలియదు, చేయించేవాడు ఎవడో తెలియదు. ఈ సంఘాలకే సఖ్యత లేకుండా పోతున్న పరిస్థితి ఈరోజు ఉన్నది. అనేక రకాల సంఘాలు ఏర్పడుతున్నాయి. మరి ఈ సంఘాలని మనము ఒక తాటి మీద తేవడమే ఇబ్బందికి పరిస్థితి. తర్వాత జేఏసీ అన్నది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ మాధవరెడ్డి గారు 29 సంవత్సరాలు ఎమ్మెల్యేగా భువనగిరి నియోజకవర్గంలో కొనసాగితే తెలంగాణ గురించి మనము నోరిపోవలసిన భువనగిరి జిల్లా కావాలని నోరిపోవలసిన అవసరం ఉంది. జిల్లా తరలిపోతుంది అని చెప్తే వారు నిర్లక్ష్యం వహిస్తే నేను వాళ్ళు కాదని ఇక్కడ దివ్య ఫంక్షన్లో సమావేశం చేసి కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం
ఇతర పార్టీ నాయకులందరినీ కలుపుకొని గతంలో జిల్లా కావాలని ఒక సమితిలు ఏర్పడ్డ వాళ్ళందరూ పిలిచి ఒక జేఏసీ ఏర్పడి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కానీ అందులో ఫలితంగానే ఇవాళ భువనగిరి జిల్లా అయింది. నేను అనేది ఏంటంటే సమస్యలు అనేది స్వర్ణకారులకు ఉన్నాయి, వడ్రంగి సభ్యులకు ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించుకోవాలంటే ప్రభుత్వాలు కొంత చేదోడు కావాలి, మన శ్రమ కావాలి, మన సమయం కావాలి, సమయం కేటాయించాలి. దీనికి ఎవరు కర్త కర్మక్రియ. మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది సోదరులారా. ఈరోజు మీరు ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మనం చేస్తున్నా, నాకు ఒక్కటే ఆలోచన ఏంటంటే ఇక్కడ మనము పెద్దలు గతంలో ఈ స్థలాన్ని మనకు అనుభవిస్తేందుకు భవిష్యత్ తరాలకు అందిస్తేందుకు మనకు ఈ స్థలాన్ని కేటాయించడం వల్ల శ్రమ ఫలితమని సందర్భంగా మనం చేస్తున్నాం. అంటే వడ్రంగి సంఘం కానీ దీంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులు తొలగించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇందులో ట్రస్ట్ ఉన్నది, ఆ ట్రస్ట్ కూడా నేను సభ్యుని 40 సంవత్సరాల నుంచి. నేను అనేది ఏంటంటే ఇక్కడ కార్యక్రమాలు చేసినప్పుడు మన వరకు ప్రజలలో మనకు ఒక గొప్ప పేరు వస్తుంది. అదేవిధంగా ఒక జేఏసీ ఏర్పడినప్పుడు మనం అందరం సంఘటన ఉన్నప్పుడే ఇతర రాజకీయ పార్టీ వాళ్ళు, ఇతర కిరాణం కానీ, డబ్బా దుకాణాలే కానీ, ఇతర వ్యాపారస్తులు కానీ, చిల్లర వ్యాపారస్తులే కానీ, పెద్ద వ్యాపారస్తులే కానీ, స్థానికులే కానీ మన ఇంట నడుస్తారు. మరి వారికి కూడా భేదాభిప్రాయాలు ఎన్నో ఉంటాయి, భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళంటే రావాలంటే చాలా కష్టం. దానికి సరైన వ్యక్తి కారణం కావాలి. ఒలిగొండ జిల్లా ప్రాంతం కాబట్టి జరిగింది. భువనగిరి నాయకులు చాలా మంది ఉన్నారు, మన దానిలో నాయకులు చాలా మంది ఉన్నారు. నేను అనేది ఏంటంటే 2 విభాగాలు విభజిద్దాం. ఒకటి ఆస్తుల పరిరక్షణ, దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఒక భాగం. రెండో భాగం మనకున్న ప్రభుత్వం నుంచి మన కుల బంధువులకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులను ఎలా తొలగించుకోవాలి. ఇతర వ్యాపారస్తులకి మార్వాడి కానీ గుజరాత్ వాళ్ళతో కూడా నష్టం జరుగుతుంది. నేను గతంలో చెప్పడం జరిగింది, తెలంగాణ ఉద్యమంలో ఎవరు ఆలోచించలేదు. మేము పార్టీ పరంగా కూడా మాట్లాడినాం, మా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కూడా సమావేశంలో మాట్లాడడం జరిగింది. అయ్యా మన దగ్గర మార్వాడి గుజరాతీలు వెనకడ వ్యాపారస్తులు అంటే వయసులే ఉండే, వ్యాపారం చేసినంటే వైశ్యుడు, కిరాణా దుకాణం కానీ, ఇంకో దుకాణం కానీ. ఈరోజు చిన్న బేరింగ్ కాంచె మొదలుకుంటే పెద్ద పెద్ద ఆయుధాల వరకు కూడా ఇలా గుజరాత్ వాళ్ళు, మార్వాడి వాళ్ళు తయారు చేస్తున్నారు. హైదరాబాద్ మొత్తం దారదత్తమైంది. హైదరాబాద్ నుంచి పల్లె ప్రాంతానికి వస్తారు, పట్టణ ప్రాంతానికి వచ్చారు, విస్తరిస్తారు. వాళ్ళకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి, వాళ్ళ సంస్థలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు సప్లై ఇస్తున్నారు. మనము వారిని ఎదుర్కొని పోరాడాలంటే చాలా కష్టము. ప్రభుత్వం కూడా మనకు సహకరించదు, ఇది వాస్తవం. కాబట్టి దీనికి స్థానికంగా మనకు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా సహకరించాలి. వాళ్ళు ఎంతవరకంటే 2 స్పీచ్లు ఇస్తారు, వెళ్ళిపోతారు. కాబట్టి మనం కూర్చొని ఒక సంఘటితంగా ఒకటి కార్యక్రమాలు రూపొందించుకోవాలి. ఒకటి ఆస్తుల పరిరక్షణ, రెండోది సమస్యల గురించి. ఈ ఆస్తుల్లో ఇక్కడున్న వేదిక మీద ఇప్పుడు ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో వీరు కాక ఇంకో 4, 5, 10 మందితో సమావేశం ఏర్పాటు చేయాలని, చేస్తాను కూడా అందరు సహకరించాలని, చేసిన తదుపరి అలా కార్యాచరణ మనం ఏ విధంగా రూపకల్పన చేసుకోవాలి, ఏ విధంగా ముందు పోవాలి, ఇతర కులస్తులని మద్దతు ఏ విధంగా కోరాలి, అదేవిధంగా ఇతర మతస్థులను ఏ విధంగా మన దగ్గరికి తీసుకోవాలి, ఏ విధంగా జేఏసీ ఏర్పడాలి, జేఏసీ ఏర్పడితే నాయకత్వం ఎవరికి ఇవ్వాలి, మళ్ళీ నాయకుడి మీద నమ్మకం ఉంచి ఆ జేఏసీ తుస్సుమనిపిస్తే కూడా మన పరిస్థితి ఘోరంగా ఉంటుంది. దానికి ఆర్థిక వనరులు కూడా కావాల్సిన అవసరం ఉంటుంది. చాలా సమస్యలు ఉన్నాయి. కుటుంబ సమస్యలు మనం తీర్చుకోవడం చాలా కష్టతరం ఈ రోజుల్లో. మరి సమాజం గురించి ఆలోచించాలన్నప్పుడు మన బతుకుదెరువు కేసీఆర్ ప్రభుత్వం చెప్తున్నాం. కల్ప వ్యాపారం చేసే, కల్ప మీద ఆధారపడ్డ వడ్రంగులు మొత్తం కూడా భారీగా నష్టపోయారు. నేను ఎన్ని సందర్భాలు చెప్తున్నా.
10 సంవత్సరాల నుంచి చెట్టు నరకొద్దు అంటాడు. ఇంటి ముందర చెట్టు మొత్కూరు ఏరియాలో కాంపౌండ్ వాళ్ళు ఉన్న ఒక యాప చెట్టు 30 సంవత్సరాల యాప చెట్టు వాడు కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటారు నరికితే 35,000 పెనాల్టీ వేసిరు వాని చెట్టుకు. వాడికి తెలియదు చట్టం అంటే ఏందో. ఏంటిది నా చెట్టు కొడితే నాకు ఇట్లా పక్కోడు పడరాక ఫోటో తీసిండు వీడియో సెల్లు దొరికిన మధ్య ఫోటో తీసి డిఎఫ్ఓకి ఫార్వర్డ్ చేయగానే ఎంబడే వచ్చి కేసేసారు. 35,000 పెనాల్టీ. నా చెట్టు నేను కొట్టుకుంటా అధికారం లేదు. అది తెలుస్తేందుకు 4 సంవత్సరాలు పట్టింది. అంటే రీప్లాంటేషన్ కావాలి. అదేవిధంగా మనకు కాలుష్య నివారణ కావాలన్న ఉద్దేశంతో చేసినామని చెప్పారు తప్ప ఉద్దేశాలు వేరే ఉన్నాయి. కార్పొరేట్ సంస్థలను దించిరు వాళ్ళు. చేతి వృత్తులకు పనికి రాకుండా చేసిన విధానం టీఆర్ఎస్ ప్రభుత్వం అని ఈ సందర్భం మనకి చేస్తుంది. ఇది వాస్తవం. వ్యక్తిగతంగా మాట్లాడతలేను నేను. నష్టపోయారు భారీగా. ఇలా 17 సామిళ్ళు భువనగిరి ఉంటే భువనగిరి టౌన్లో దాదాపు 61 సామిళ్ళు టింబర్స్ భువనగిరి జిల్లాలో ఉంటే రాష్ట్రంలో దాదాపుగా 6,000 సామిళ్ళు టింబర్స్ అని ఉంటే నాశనం అయిపోయినాయి. ఇలా 4-3 మిగిలినాయి భువనగిరిలో. చేతి వృత్తులకు చూస్తే మొన్న ఇలా వాస్తవంగా మళ్ళీ చిగురించిందంటే ఇందిరమ్మ కాలనీలు పడ్డాయి. ఎక్కడ ఇండ్లు ఉంటే అక్కడ ఇండ్లు కూలగొట్టుకొని పాత ఇండ్లు కూలగొట్టు కొత్త ఇండ్లు కట్టాలి, ఎంబడే డబ్బులు ఇస్తామని చెప్పారు. దానివల్ల మళ్ళీ నిన్న మొన్న మళ్ళీ బతుకు తెరువు స్టార్ట్ అయింది. చౌకోటు చేసుడు కిటికీలు చేసుకుంటూ మళ్ళీ యాపతుమ్మ కర్రకు కొద్దిగా ఇది వాస్తవం. ఇది లేకపోతే ఇంకా ఘోరం ఉండు. ఇప్పుడు ఆశ ఏంటంటే 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది కాబట్టి ఈ 3 సంవత్సరాలు మనకి ఎట్లా నాడు ఇందిరా మిల్లు ఇస్తుంటాడు. ఎందుకంటే వెనక పోయినాడు డబుల్ బెడ్రూమ్ మిల్లు ఇచ్చుకుంటూ వదిలే ఉన్నాడు. కానీ ఈడని ఇందిరా మిల్లు ఇస్తున్నాడు. అంటే బతుకు తెరువు ఎంత ఘోరంగా ఉందంటే నరేంద్ర గారు చెప్పినట్టు స్వర్ణకారులకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. అనేక కేసులు, ఆత్మహత్యలు, ప్రాణత్యాగాలు. కాబట్టి దీని మీద గతంలో ఎన్నో సందర్భాలు కూడా మనం ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ 4-5 రోజులు పండుగ ముందు పండుగ తర్వాతను వెల్దుర్తి రావు గారు, గోవర్ధనాచారి గారు, దేవేందర్ గారు అందరు కూర్చొని మేము ఒక సమావేశం ఏర్పాటు చేస్తాం. ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలతోని సమావేశం ఏర్పాటు చేసి 2 విభాగాలుగా విభజించి ఆస్తుల పరిరక్షణ ఏ విధంగా చేసుకోవాలి, దాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, సమాజంలో మనము ఏ విధంగా బతకగలగాలి, రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ప్రభుత్వం నుంచి ఏ విధంగా నిధులు రాబట్టాలి. కార్పొరేషన్స్ మనకు ఆంధ్ర ప్రాంతంలో కార్పొరేషన్ ఏర్పడ్డది తప్ప మన తెలంగాణలో ఏర్పడలే. నేను అక్కడ చైర్మన్ కలిసిన నాకు ఎంపీ టికెట్ ఇస్తారు, ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు. నేను పార్లమెంట్ అధ్యక్షుడిని, పార్టీ మారలే. కానీ నాకు సహకరించి ఒక ఆయన ఫోన్ చేసిండు, ఒక రెడ్డి ఆయన, ఆడు 35 సంవత్సరాలు దోస్తే ఈ ఒడ్లకమ్మర మీ స్వర్ణకాలు ఎంత కాస్త 5,000-6,000 ఓట్లు ఎట్లా గెలుస్తావు, నా టికెట్ వస్తా అని చెప్తున్నాడు. అరే పిచ్చోడా, మా ఓట్లతోనే నీకు గెలుపు, 4,000-5,000 ఓట్లు 8,000 ఓట్లతో నీకు గెలుపు, అది లేకుంటే నీకు మట్టి కలిసిపోతావు అని చెప్పిన. నువ్వే మాట్లాడుతున్నావు, నా సర్వీస్ ముందు నువ్వెంత అని చెప్పిన. అంటే మన దగ్గర ఎదుర్కొనే సత్తా ఉండాలి. ఆర్థికంగా కోట్ల రూపాయలు ఇవ్వాలి, ఫండింగ్ ఇవ్వాలంటే రెడ్డిస్. వ్యక్తిగతంగా మాట్లాడుతుంటే పైలశేఖర్ రెడ్డి బలవంతుడు. దేంట్లో బలవంతుడు? తెలంగాణ ఉద్యమంలో జెండా పట్టిండా? డైరెక్ట్ జిట్ట బాలకృష్ణారెడ్డి జెండా పట్టిండు, వచ్చిండు, ఎమ్మెల్యే అయ్యిండు. సరే ఆయన అయ్యిండు, డెవలప్ చేసిండు, మంచి వచ్చాడు చేసిండు. అనిల్ కుమార్ రెడ్డి వచ్చిండు. అనిల్ కుమార్ రెడ్డి అందరూ ఏమన్నారు, అరే ఆయనకి ఇంకా బలంగా ఉన్నాడు, దీక్కుంటాడు కావాలంటే పైసలు ఉన్నోడే కావాలి. డబ్బులే ప్రాధాన్యత పెరిగింది తప్ప సేవాగురము రాజకీయంగా ఉన్న అనుభవం ఏముంది అన్న ఆలోచన విధానం లేకుండా ఇలా రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దానికి అనుగుణంగా మనం పోవాల్సిన అవసరం ఉంది. సోదరులారా, ఖచ్చితంగా మనము రాబోయే కాలంలో ఇదే విధంగా ఇవాళ ర్యాలీ కానీ సమావేశాన్ని బ్రహ్మాండంగా అయింది. ఈ ఉత్సాహంతో రేపు మళ్ళీ కార్యక్రమం తీసుకొని ఇక్కడ సూచన ప్రకారం ఏదైనా ఇక్కడ మాట్లాడిపోవడం కాకుండా మనం ఖచ్చితంగా ఈ మార్వాడీలని, ఈ గుజరాతీలని ఏ విధంగా మనము రాష్ట్రం నుంచి పారదోరలేము, కానీ మనం ఏ విధంగా నిలదొక్కోవాలి, ఏ విధంగా మనగలగాలన్న దాని మీద మనము చర్చ చేసుకుని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మనము సమావేశాలు చేసుకొని
ముందు ముందు మన కార్యక్రమాలు చేద్దామని మనవి చేస్తూ నాకు ఇచ్చిన అవకాశం తెలుపు సెలవు తీసుకుంటాను. విశ్వకర్మ బంధువులందరికీ, ఇక్కడికి పెద్ద ర్యాలీలో పాల్గొనే అందరికీ, సంతృప్తి పరిచిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకో కొంచెం పెద్దగా ఎత్తున కూడా చేయాలని చెప్తూ ఇంత పెద్ద ఎత్తున అందరూ సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క సమావేశాన్ని ముగిస్తున్నాను. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. వీరబ్రహ్మంగారి అడుగు జాడలు నడిచి కులమత భేదాలు లేక కదిలారు నేడు. వీరబ్రహ్మంగారి అడుగు జాడలు నడిచి కులమత భేదాలు లేక కదిలారు నేడు. నీతి నిజాయితీతో కష్టించి మీరు కష్టించి మీరు రేయనక పగలనక శ్రమ